బాలయ్య బాబు గారి సినిమా ఫస్ట్ నేను చూసిన షాట్ ఆయన అక్కడ టెంపుల్ నుంచి అలా మెట్లు దిక్కుంటూ రావడం. ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడే ఫిక్స్ అయిపోయాను మూవీస్లో చేయాలి, ఎంత థ్రిల్ ఇంకెక్కడ రాదు అని. ఏం చేసావాడు బ్రో అసలు? ఎలా ఆ బ్రెయిన్లో ఏముంది చెప్తే మేము కూడా కొంచెం చదివించారు కాబట్టి చదివాను నేను. లేదు 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 సీరియస్గా చెప్తున్నాను. ఇందాక ఏదో స్టార్టింగ్లో ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు ఒప్పుకోము. ఆ ఫిలిం అంటే ఇట్ వాజ్ లైక్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. గీత రా గీత వచ్చాయి, మన ప్రేమను ఎవరు ఆపలేరు, పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు, తర్వాత పట్టును పడుద్ది. ఫేవరెట్ హీరో ఎవరు అని అన్నారు. ఆ టైంలో ఏమైందో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అనేసి. చిరంజీవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే మా ఫ్యామిలీ మెంబరే కదమ్మా. నా పేరు కంటే మా తమ్ముడి పేరు చెప్పావు కదా, ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అని చెప్పారు. దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, కింద పడిపోయి దండం పెట్టాలి, నాకు అర్థం కాలేదు. సీరియస్ అగ్రెసివ్ అయిపోయింది. నేను క్వశ్చన్స్ అడగంగానే నాకు తెలియదండి, నేను జెన్యున్గా అడిగాను, ఆమె అగ్రెసివ్ అయిపోయారు. అయిపోయి ఇది ఇలా ఉంటుంది నా సాంగ్, నార్మల్ తీయను నేను అని అంటుంది. ఓహో ఒప్పేసుకోవాల్సిందే. టోన్ కొంచెం రైజ్ అయ్యింది. ఓకే మహేష్ బాబు గారు అంటే ఇష్టం ఉండేది, కానీ రెండు విషయాల్లో ఏంటంటే బాగా ఇబ్బంది పడిపోయేవాడిని నేను. బాగా ఏ అమ్మాయిని అడిగినా సరే మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పేది. హాయ్, నేను మీ బాగి, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. అసలు టాలీవుడ్లో పర్టికులర్గా చెప్పాలి అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే చాలామంది కత్తి లాంటి కుర్రాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్ష చేసుకోవడానికి టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తారు. బట్ ఇక్కడ అనేది ఇదంతా ఒక మ్యాజిక్ కదా. సో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది కాలేరు. సో అలా సక్సెస్ అయ్యి నా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మానస్ ఈరోజు మనతో పాటు ఉన్నాడు. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నా? హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ఈ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే సినిమా అన్నది ఒక మ్యాజిక్ లాంటిది అనేసి. ఈ మ్యాజిక్ నేను చిన్నప్పటి నుంచే నాకు అలవాటు పడిపోయి ఉంది. అంటే ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా రావడం జరిగింది, అండ్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేను ఎప్పుడు ఫిల్మ్స్లోకి ఎంటర్ అవుతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉండేది, ఆ ఇంట్రెస్ట్ కలిగిందే సినిమా షూటింగ్ చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది. హీరోని మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమాల్లోకి వెళ్ళాలి అంటే? ఆయన అంటారు ఇంటర్మీడియట్ అప్పుడు ఏదో పెద్ద హీరో సినిమా చూసి సడన్గా నాకు ఇలా ఫీల్ అని. నువ్వేమో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చావు. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని నీకు సినిమాల్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అసలు ఆ సినిమా గురించి పరిజ్ఞానం కూడా లేని వయసులో ఎప్పుడో అనిపించుంటుంది. సో నీకు అసలు సినిమా చేయాలని ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? లైక్ మరీ చిన్న బుడ్డోడు ఉన్నప్పుడు ఏ సినిమా ఇన్స్పిరేషన్ నీకు? అంటే నేను ఫస్ట్ మా డాడీది ట్రాన్స్ఫర్ జాబ్ అనమాట. చాలా ప్లేసెస్ ఎక్కువ తిరిగేవాళ్ళం. ఫస్ట్ 4 years నేను బాంబేలో పుట్టి పెరిగాను. తర్వాత వైజాగ్లో ఒక 8 years ఉన్నాను. తర్వాత డాడీ వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుండేవారు డాడీ? హెచ్పిసిఎల్లో సెంట్రల్ గవర్నమెంట్. సినిమాకి సంబంధించిన జాబ్ ఏం కాదు, ఎవరు సినిమాకి సంబంధించి ఎవరు లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు. సో చిన్నప్పటి నుంచే నాకు ఏంటంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంట్లో ఏంటంటే కొంచెం బాగా స్ట్రిక్ట్ స్టడీస్ వైజ్. ఎందుకంటే మమ్మీ 18 years ఆ ఏజ్ నుంచే అసలు ఇన్ని పిహెచ్డీలు చేసుకొని ఇన్ని డిగ్రీలు సంపాదించుకొని రెడీగా ఉన్నారు. చాలా వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ నన్ను ఎప్పటికైనా అంటే ఒక డాక్టర్ చేయాలి ఇది ఫస్ట్ నుంచి ఉండేది మమ్మీకి. డాడ్ కూడా ఏంటంటే కష్టపడి చదివి వచ్చారు కాబట్టి మంచి జాబ్. సో మా వాడు కూడా బాగా చదవాలి, సివిల్స్ టార్గెట్ ఉండేది మా డాడీకి. నేనేంటంటే నాకు ఎప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే బాగా అంటే ఎలాగ ఉండాలి మనకి ఏంటి తెలియదు. సో ఎవరైనా గైడెన్స్ ఇస్తేనే మనం ఫాలో అయిపోతాం. అంత పరిజ్ఞానం ఉండేది కాదు కదా. సో వీళ్ళు చదివిస్తే చదివేవాడిని, చదువు అంటే చదివేవాడు అంతే. కానీ అంటే నాకు ఉన్న ఇదేంటంటే ఏదైనా విషయం ఏదైనా చెప్తే వెంటనే గ్రాస్ప్ చేసుకునే ఎబిలిటీ నాకు ఉంది. సో చదువు అంటే అన్ని బాగా ఫస్ట్ ర్యాంక్స్ అన్నీ వచ్చేసేవి నాకు. వీడు బాగా చదువుతున్నాడు, మంచిగా చదువుతున్నాడు. అక్కడ ఏం లేదు, అక్కడ చదివిస్తున్నారు కాబట్టి నేను చదువుతున్నాను. బట్ చదువుకుంటే ఎక్కడ వస్తుంది? టాపర్ అంటే స్కూల్లో టాపర్ అంటే అల్లరి వయసులో చదువుతున్నాడంటే ఓకే, బట్ అక్కడ నువ్వు గుడ్ స్టూడెంట్వే. సో అలా చదువుతున్న టైంలో ఏంటంటే
చిరంజీవి గారి సాంగ్స్ చూసేవాడిని బాగా. ఓహో. నాకు బాగా గుర్తు. అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు నాకు, అసలు ఏం తెలియదు. అలాంటిది మా మావయ్య ఇంట్లో, మా ఇంట్లో కూడా కాదు, మా మావయ్య ఇంట్లో రామ్మ చిలకమ్మ పాట అప్పుడు ఫేమస్, బాగా టీవీలో అదే చూడాలని ఉంది, అదే బిట్ వేసేవారు. రామ్మ చిలకమ్మ ఆయన రావడం, ఇట్లా స్టెప్ ఇలా కాలుతో వేయడం, ఈ స్టెప్ ఒకటి వేయడం, అదేంటంటే నాకు ఫిక్స్ అయిపోయింది. ఒక్క 100 సార్లు చూస్తుంటాను అదే ట్రైలర్ టీవీలో. ఇంకా నేను ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు ఎంత నీ వయసు? మేబీ అరౌండ్ 8 years, 9 years. ఓకే. ఆ టైంలో ఏంటంటే చిరంజీవి గారి సాంగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను డాన్స్ వేసేవాడిని. అప్పుడు మా మామయ్య వాళ్ళు అందరు చూసి, అరే బాగా వేస్తున్నావు కదరా అంటే, అప్పుడు నేను మా ఇంట్లో చూపించాను మమ్మీ డాడీకి. అప్పటి వరకు దే నెవర్ న్యూ దట్ ఐ వుడ్ డూ దట్ మచ్ గ్రేస్ఫుల్లీ అని. సో ఇంకా అప్పుడు వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఓకే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వీడిని పంపిద్దామని. సో అప్పుడు కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ అలా చేసేవాడిని. అదే టైంలో ఏంటంటే నరసింహనాయుడు మూవీ సింహాచలంలో షూటింగ్ చేస్తున్నారు. దే వాంటెడ్ సమ్ చైల్డ్ యాక్టర్స్. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు డైరెక్టర్ నచ్చకపోవడం లేకపోతే సంథింగ్ హ్యాపెండ్, అండ్ ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే ఆ న్యూస్ బయటకు వచ్చి ఆన్ ద స్పాట్ సింహాచలంలోని సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎవరైనా సరే మంచి ఫ్యామిలీ, మంచి బాగా ఉండేవాళ్ళు, కొంతమంది కుర్రాళ్ళు, చైల్డ్ కావాలి అని చెప్పి, నేను అప్పటికి ఫేమస్ వైజాగ్లో డాన్సులతో స్కూల్లో కళాభారతి, గురజాడ కళాక్షేత్రం, ఆల్మోస్ట్ ఆల్ ఫంక్షన్ హాల్స్ కానీ మన స్టేజెస్ మీద కానీ అన్నిటి మీద నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఉన్నాను. అప్పటికే ఏంటి రామ్మ చిలకమ్మ ఇన్స్పిరేషన్ తో డాన్స్ చేయడం, ఎడిట్ చేసి చెప్పాను. ఆ తర్వాత ఈ డాన్సులు చేసు బాగా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. అప్పుడు YMCAకి వెళ్ళి నేను డాన్సెస్ నేర్చుకునేవాడిని, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని, ఎక్కువగా మైకేల్ జాక్సన్ సాంగ్స్ పర్ఫామ్ చేసేవాడిని. సో ఇవన్నీ ఎంత స్పాన్ ఆఫ్ ఎంత గ్యాప్ లో? ఒక 8 months to 1 year స్పాన్. 1 year లో ఇంట్లో ఓకే చేయడం, నువ్వు డాన్స్ నేర్చుకో. YMCAలో నేను నేర్చుకుంది డాన్స్ 1 month. మిగతా 7 months ఏంటంటే నా పర్ఫార్మెన్సెస్. ఒక 1-2 weeks ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఒకటే సాంగ్, 3rd week పర్ఫార్మెన్స్, అలా అనమాట. సో ఇంకేంటంటే కాంపిటీషన్స్. 3 months తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఐ యూస్ టు గో ఇన్ టు కాంపిటీషన్స్. మరి ఇంత ఫాస్టా? పీసెస్ సినిమాలో అమ్మాయి ఇలా బయటికి రాగానే మళ్ళీ పెద్దది అయిపోద్ది అలాగే. సో ఆ విధంగా నేను కొంచెం బాగా హైపర్ ఉండేవాడిని చిన్నప్పుడు బాగా. సో ఇలా సింహాచలం షూటింగ్ జరుగుతుంది, నరసింహనాయుడు చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి అనగానే తీసుకెళ్ళారు నన్ను. లేదు, మమ్మీకి తెలిసిన వాళ్ళు ఎవరు రిలేటివ్స్, వాళ్ళు ఇలా చెప్తే వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళ ద్వారా మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, తెలుసు కదా మీకు మామూలుగా ఒక ఫిలిం ఆడిషన్స్ అంటే ఎలా జరుగుతాయి, అందరూ ఇలా నిల్చుంటారు, నూరామ్మ అని ఇట్లా పిలిచారు. దాంట్లో అదృష్టవశాత్తు నన్ను కూడా సెలెక్ట్ చేశారు. ఏం చేయమన్నారు నిన్ను అక్కడ ఆడిషన్లో? ఏం చేయమనలేదు, జస్ట్ మామూలుగా ఫిజిక్ అదంతా మామూలుగా చూసి, కలర్, అప్పుడు మనం పిచ్చ గ్లామర్ అసలు మామూలుగా కాదు, బాగానే ఉన్నాడు. సో అలా సెలెక్ట్ చేసుకొని అదృష్టవశాత్తు ఐ గాట్ ఇన్ టు ద ఫిలిమ్స్. బాలయ్య బాబు గారి సినిమా ఫస్ట్ నేను చూసిన షాట్, ఆయన అక్కడ టెంపుల్ నుంచి అలా మెట్లు దిక్కుంటూ రావడం, కండువా వేసుకొని మొత్తం మొత్తం రెడ్ కలర్ కండువా వేసుకొని రెడ్ కలర్ పంచ్ కట్టుకొని ఫైట్ సీన్ అనమాట. ఫస్ట్ టైం నేను బాలయ్య బాబు గారిని అలా చూశాను. ఇంకా ఐ వాజ్ మెస్మరైజ్డ్. ఆ లొకేషన్ మొత్తం టెంపుల్ దగ్గర చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ సీన్, నా సీన్ మొత్తం బాంబులు పేలుస్తున్నారు, అక్కడ మధ్యలో నుంచి నడుచుకుంటూ రమ్మన్నారు. విశ్వనాథ్ గారు అందరి పక్కన మేము అందరం నించొని ఉన్నాం, మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్ అందరం నించొని ఉన్నాం, నడుచుకుంటూ రావాలి. ఎలా ఉంటుందండి ఫస్ట్ డే షూటింగ్ చూసిన ఫస్ట్ డే అసలు మొత్తం బాంబ్ ఎక్స్ప్లోజన్స్ అన్నీ అవుతున్నాయి. ఏం తెలియదు అప్పుడు, అసలు ఏం తెలియదు, అసలు షూటింగ్ అంటే ఏంటో తెలియదు నాకు. అలాంటిది ఫస్ట్ టైం నేను అది చూశాను. అండ్ పోనీ వీళ్ళు ఏమైనా ప్రికాషన్ తీసుకోవట్లేదా, ఏంటి ఇలా పేల్చేస్తున్నారని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రికాషన్ తీసుకున్నారండి. సో వాళ్ళకి తెలుసు ఎక్కడ ఇది, వాళ్ళకి తెలుసు. మాకేంటంటే చూసిన వాళ్ళని, బాబోయ్ ఏంటిది అసలు, ఏం జరుగుతుంది, నాకేం అర్థం కాలేదు. ఒక సెకండ్ మైండ్ బ్లాక్ అయింది. అది అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇట్ ఈస్ లైక్ అ బిగ్ ఎక్స్ప్లోజన్, ఏదో ఒక మంచి అంటే గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా క్రియేట్ చేశారు. బట్ ఎవ్రీ ప్రికాషన్ దే హ్యావ్ టేకెన్. అండ్
ఆ సీన్ని ఎప్పుడైతే మేము థియేటర్లో చూసామో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను. సో ఫస్ట్ టైం నా ఫస్ట్ డే షూట్ ఓన్లీ ఇట్ వాజ్ మెమరబుల్. అలా నరసింహనాయుడుతో ఎంట్రీ చైల్డ్ ఆర్టిస్ట్గా. నరసింహనాయుడుతో ఎంట్రీ అండ్ అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను నేను. ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అది మామూలు హిట్ కాదు. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాను మూవీస్లో చేయాలి, ఇంత థ్రిల్ ఇంకెక్కడ రాదు అని. అండ్ కిక్ సినిమాలోని చెప్తారు కదా డైలాగ్, ఈ కిక్ ఇంకా ఎక్కడ దొరకదు మనకి, డెఫినెట్గా మూవీస్లోనే చెయ్యాలని చెప్పి అప్పుడు బాగా యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి. తర్వాత నేను ఇంకా చాలా మూవీస్ చేశాను. నరసింహ అంటే ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఉండేది వైజాగ్, సినీ ఫీల్డ్ అంతా ఇటు హైదరాబాద్. అప్పుడు చెన్నై నుంచి వచ్చేసినట్టున్నారు హైదరాబాద్కి వచ్చేసారు. యా, అంటే ఫస్ట్ ముంబైలో ఉన్నాము, తర్వాత వైజాగ్ వచ్చాము. వైజాగ్ నుంచి డాడ్ ఒక 3 months చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. బట్ ఏంటంటే అవకాశాలు వచ్చేవి, అంటే సురేష్ ప్రొడక్షన్స్లోని నువ్వు లేక నేను లేను మూవీ కానీ ఇంకా చాలా మూవీస్కి ఏంటంటే ఆడిషన్స్కి పిలిచేవారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము వైజాగ్ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి అంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఆడిషన్స్ ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మెయిన్ యాక్టర్ ఇలా మెయిన్ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీ చూపించరు. సో ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్ మినిట్. సో లాస్ట్ మినిట్ పాపం చెప్పినా సరే వీ యూస్ టు ట్రావెల్. ఇప్పుడు వెంటనే ట్రావెల్ చేసి వచ్చి హైదరాబాద్ వచ్చి వీ యూస్ టు అటెండ్ ఆడిషన్స్. ఇంకేంటంటే డాడీకి మమ్మీకి ఇద్దరికి ఏంటంటే అరే వై డోంట్ వి ట్రై టు ట్రాన్స్ఫర్, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయి సిన్సియర్గా ఎందుకు ట్రై చేయాలి. బట్ అలా అని వద్దులేరా బాబు అంత దూరం వెళ్తాం అనలేదు ఇంట్లో, అది గ్రేట్. ఎప్పుడు అనలేదండి, ఎందుకంటే దే బిలీవ్డ్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వల్ల కానీ, అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. పోనీ మనం ఏమైనా అంటే వేస్ట్ అనుకుంటే అది కూడా కాదు. స్కూల్లో కూడా ఎనీ పర్ఫార్మెన్స్ చేసిన అంటే ఇంట్రా స్కూల్ కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వీటిలన్నిట్లో ప్లేస్ చేసేవాడిని, సోలో సాంగ్స్ చేసేవాడిని, గ్రూప్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్లేస్ కొట్టుకొచ్చేసేవాడిని. డాన్సింగ్లో ఇంకా కింగ్. శివాని పబ్లిక్ స్కూల్లో మన పేరు మారుమ్రోగంది లేదు. అంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి. మరి వాళ్ళ డ్రీమ్ ఒకళ్ళేమో డాక్టర్ చేయాలనుకున్నారు, ఒకళ్ళేమో ఐఏఎస్ చేయాలనుకున్నారు. ఎడ్యుకేషన్ ఎలా నడిచింది? అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు అలా సాఫీగా కంటిన్యూ అవుతూనే వచ్చిందండి. అంటే 10th క్లాస్లో ఐ గాట్ 94% అండ్ ఇంటర్మీడియట్లో 98%, ఎంసెట్ 1200 ర్యాంక్. ఏం చేసావాడు బ్రో అసలు? ఎలా ఆ బ్రెయిన్లో ఏముంది చెప్తే మేము కూడా కొంచెం అది చదివించారు కాబట్టి చదివాను నేను. లేదు సీరియస్గా చెప్తున్నాను. ఇందాక ఏదో స్టార్టింగ్లో ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు ఒప్పుకోం. లేదు భయ్య, నేను సీరియస్ చెప్తున్నాను కదా. నా ఫ్రెండ్ సర్కిల్లో మేము ఎవరినైనా అడగండి, వాడు అసలు చదవడరా బాబు, పక్కన కూడా చదవడం ఇవ్వడంటారు. అలాంటి రకం. కానీ అసలు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి సిన్సియర్గా చదివిన రోజులు చాలా తక్కువ. సిన్సియర్గా చదివితే ఎక్కడ ఉండేవాడు అయితే. లేదు అసలు, అంటే ఇంట్రెస్ట్ అంతగా ఉండేది కాదు. ఎప్పుడు మూవీస్. ఇంటర్మీడియట్లో బెంచ్ మీద కూర్చున్నప్పుడు కూడా అంటే ఓకే, అంటే అదే టైం స్పాన్లో ఏంటంటే మూవీస్ ఎక్కువ రిలీజ్ అయ్యేవి. ఎన్టీఆర్ గారి మూవీస్, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎక్కువ రిలీజ్ అయిన టైంలోని అరే అన్నవరం మూవీ ఎలా ఉంది, రాఖీ మూవీ ఎలా నడిచింది, ఇదే డిస్కషన్ అనమాట. ఎప్పుడు ఫిల్మ్స్ గురించే డిస్కషన్. ఓకే, మనం ఇంకా స్టిల్ వైజాగ్లోనే ఉన్నాం. నరసింహనాయుడు అయింది, తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటి? నరసింహనాయుడు తర్వాత యాజ్ ఐ సెడ్ చాలాసార్లు ఆడిషన్స్కి పిలవడం జరిగింది. సో నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం అండ్ ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ వల్ల ఏమయ్యేదంటే ఒక 2 ఆపర్చునిటీస్ మిస్ అయిపోయాయి. సో అది కూడా నేను చాలా బాధపడేవాడిని. అరే పెద్ద బ్యానర్స్ కదా, సురేష్ ప్రొడక్షన్స్ గారి బ్యానర్లో చేయాలి అది ఇది అని అనుకుని కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయాయి నాకు. మిస్ అయిపోతే ఇంకా డాడీ సరేరా నేను ట్రై చేస్తాను అనేసి ట్రాన్స్ఫర్ అయ్యి 8th క్లాస్లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో 8th క్లాస్లో ఫస్ట్ రాగానే నాకు హీరో అనే చిల్డ్రన్ ఫిలిం. సో సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్షన్ అనమాట. మా ఇంటి పక్కనే అండి ఆఫీసు. సో అది కూడా ఎలా అంటే రోజు అలా షిఫ్టింగ్ ప్రాసెస్ మొత్తం సామాన్ సర్దుకోవడం, ఈ ప్రాసెస్లోనే పక్కన ఎవరున్నారు ఏంటి అని మనం తెలుసుకుంటాం కదా. మన అదృష్టవశాత్తు ఏంటంటే పక్కనే ఫిల్మ్ ఆఫీస్ ఉందన్నమాట, ఇంటి పక్కనే. సో అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మూవీ ప్రాసెస్లో ఉన్నారు. అదే ప్రాసెస్లో ఉన్నారు. ఈసారి మాత్రం ఆడిషన్ చేశారు బికాజ్ ఇట్ ఈస్ అ చిల్డ్రన్ ఫిలిం. అండ్ ఆయన ఆల్రెడీ కొన్ని మూవీస్ చేస్తున్నారు అప్పటికి, కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్, కైండ్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్స్, బట్ మోర్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆ టైంలో వాళ్ళు సునీల్ కుమార్ రెడ్డి గారు చేశారు. ఆయన ఇప్పటికే సినిమా చేసిన అవార్డు అయితే పక్క వచ్చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఆయన ఈ ఫిలిం వై డోంట్ వి మేక్ ఇట్ బిగ్,
చిల్డ్రన్ ఫిల్మ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్తో ఆయన అప్పటి నుంచే థాట్ ప్రాసెస్తో ఆ మేకింగ్ అప్పుడు ఈసారి మాత్రం ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఆడిషన్ అంటే క్యాసెట్ పెట్టేసి డాన్సెస్ చూపించేసాం అక్కడ ఫ్లాట్. ఓకే డెఫినెట్గా చేద్దామని చెప్పేసి ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫిలిం. అండ్ అదృష్టవశాత్తు ఏంటంటే మాకు ఫిలింకి నంది అవార్డు వచ్చింది, నాకు కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది 2004. సో సినిమా పేరు హీరో అయినందుకు నువ్వు అక్కడే హీరో అయిపోయావు సార్ ఆల్మోస్ట్ హీరో సినిమాతో. సో ఆ ఫిలిం అంటే ఇట్ వాజ్ లైక్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నంది అవార్డు రావడం, అది స్టేట్ అవార్డు రావడం యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఆల్మోస్ట్ అక్కడ 100% సక్సెస్ కొట్టేసినట్టే. సో అలా హైదరాబాద్ రాగానే ఫస్ట్ అదే స్టేజ్ మీద మహేష్ బాబు గారు ఫస్ట్ టైం తీసుకున్నారు ఒక్కడు ఫిల్మ్కి. అండ్ నేను అతని ఫిల్మ్ అర్జున్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను అప్పటికే. అచ్చా, అర్జున్ ఫిల్మ్లో చైల్డ్ ఆర్టిస్ట్. అర్జున్ ఫిల్మ్లో చైల్డ్ ఆర్టిస్ట్. అచ్చా, జెండా పట్టుకొని లేచిపోదాం రా అనే క్యారెక్టర్ కదా. అదే క్యారెక్టర్. అవునవును, శ్రేయ వాళ్ళ ఇంట్లో తనిఖీల భరణి గారు. అవును, సూపర్. సో అదే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే సీఎంగా ఎలెక్ట్ అయ్యి ఫస్ట్ టైం అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇట్ వాస్ వెరీ ప్రెస్టీజియస్. అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా చాలా చాలా ప్రెస్టీజియస్గా చాలా బాగా చేశారు. సో ఇట్ వాజ్ లైక్ అంటే అవార్డు తీసుకుంటున్న టైంలోని ఆ రెస్పాన్స్ ఏదైతే మనం ఆ అరుపులు ఆ కేకలు వింటామో ఇట్ వాజ్ అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేనిది. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు అండ్ మై పేరెంట్స్. అంటే నన్ను ఎంకరేజ్ చేసి అండ్ నా కోసం అని వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి చేశారు కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. అవన్నీ ఆ మూమెంట్స్ ఎప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి. సో అదే మీకు సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగానే నేను చేసిన ఫిల్మ్ హీరో చిల్డ్రన్ ఫిలిం. అండ్ తర్వాత ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, వీడే, అర్జున్, సంభవామి, యుగే యుగే, మెనీ టెలిఫిల్మ్స్ యాజ్ వెల్. పాండవులు అనే ఒక టెలిఫిల్మ్ చేశాను, దానికి కూడా ఏంటంటే నంది అవార్డు వచ్చింది. ఫిల్మ్కి టెలిఫిల్మ్కి నంది అవార్డు వచ్చింది. సో అంటే దూరదర్శన్లో ఈ అవార్డ్స్ కేటగిరీ అంటే టెలిఫిల్మ్స్కి ఆల్సో దే వాజ్ అ కేటగిరీ. సో దాంట్లో కూడా దానికి నంది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు. సో అలా నేను అప్పటికి చాలా చేసి ఉన్నాను. బట్ అర్జున్ ఫిల్మ్లో ఏంటంటే ఒక కామెడీ టచ్ అండ్ ఇట్ వాజ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ కాదండి, ఎవరు తెలుసండి, లోపల ఉంటాడు ఒకడు, అంత బాగా చేసాడు అంటే ఆ ఫీల్ లోపల నుంచే రావచ్చు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కోసం గుణశేఖర్ గారు ఒక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంజనీరింగ్లోకి వెళ్తున్న అబ్బాయి లేకపోతే డిగ్రీ చదువుతున్న అబ్బాయి అలాంటి కేటగిరీ అబ్బాయిని ఆయన మైండ్లో ఇమాజిన్ చేసుకున్నారు. ఎందుకంటే లేచిపోదాం రా అన్న ఆ డైలాగు చెప్పాలి అంటే కొంచెం ఆ ఏజ్ కొంచెం మీసాలు వచ్చి కొంచెం లైట్గా మనమా అప్పుడు 8th క్లాసు. ఆడిషన్స్ ఏంటంటే చాలా గమ్మత్తుగా జరిగాయండి. నాకు బాగా గుర్తు, మన నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్ వెళ్ళాం ఆడిషన్స్కి. ఫస్ట్ ఏంటంటే అక్కడ సెట్ దగ్గరికి వెళ్ళాం, టెంపుల్ సెట్ వేశారు కదా, టెంపుల్ సెట్ వేస్తే అక్కడ మేము వెళ్ళాం ఫస్ట్. ఆ రోజే ఫస్ట్ టైం మహేష్ బాబు గారిని చూశాను, శ్రేయాని చూశాను, లారెన్స్ మాస్టర్ని చూశాను, గుణశేఖర్ గారిని చూశాను. అండ్ నేను ఫస్ట్ చూడడమే మహేష్ బాబు గారిని ఇలా బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు, రా 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 ఆ సాంగ్లోని బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు ఆయన. ఫస్ట్ నేను చూడడం మహేష్ బాబుని అలా చూశాను. ఎప్పుడు నేను చూసిన హీరోల్ని ఆ ఇంట్రో సీన్ కానీ లేకపోతే బిల్డప్ సీన్లో కానీ చూస్తాను నేను. అదేంటో మహేష్ బాబు గారిని అలా చూడంగానే నేను ఐ వాజ్ లైక్ వావ్, అసలు అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్ వర్ దేర్ ఇన్ వేరియస్ గెటప్స్ అనమాట. అండ్ ఆ క్రౌడ్ మొత్తం అంతా చూసి ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే, లారెన్స్ మాస్టర్ గారు కంపోజిషన్ కానీ అంతా చూస్తుంటే నేను అబ్బా భలే ఉందరా బాబు అనుకున్నా. సో ఆ రోజు కలవడానికి కుదరలేదు గుణశేఖర్ గారు, హీ వాజ్ వెరీ బిజీ. సో ఏం చేశారంటే అందరు చైల్డ్ ఆర్టిస్ట్ని హీ హాస్ టు కమ్ ద నెక్స్ట్ డే డైరెక్ట్లీ టు ద షూట్ నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్కి వచ్చేయమన్నారు. మార్నింగ్ ఆ సీన్ జరుగుతుంది,
తనకెళ్ళవర్ని గారు ఇంకా శ్రేయాది కాన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. అదే షూట్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ నుంచి మాదనమాట. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకున్నారు వాళ్ళ రెఫరెన్సెస్, ఆ క్యారెక్టర్. మనం మామూలుగా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళి నేను తిరిగి అలా నన్ను రమ్మన్న వాళ్ళు. వీళ్ళేమో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, మనకెవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఆ డైలాగ్ ఒక్కటి చెప్పేశారు అంతే. నిజం, మనకు తెలిసిన రే ఈ డైలాగ్ చదవరా అనుకోరా అని వెనకాల తోస్తూ ఉంటారు. అక్కడ ఎవరో తెలియని దిక్కులు చూడాలి. ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇలా తిరుగు, ఇది ఉంటుంది నీకు చేతిలో, ఇది ఉంటుంది అని మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చేపిస్తారు. మనకా ఎవరు చెప్పట్లేదు, ఏం చేయాలి? సరే అనేసి మమ్మీ దగ్గరికి వెళ్ళా. మమ్మీ ఇది డైలాగ్ ఒకసారి నేను చెప్తాను అన్న. అంటే సరేరా చెప్పు. దొంగచాటుగా వినేసారు డైలాగ్ నువ్వు చెప్పారంటే ఒక్కసారి చెప్పారు నాకు, అది ఇప్పటికీ గుర్తు నాకు. గీత రా గీత వచ్చాయి, మన ప్రేమను ఎవరు ఆపలేరు, పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత, రా గీత వచ్చాయి. ఈ డైలాగ్ పడుతుంది, అది కట్ అయిపోతుంది. ఇది మనకి డైలాగ్ పేపర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒకసారి చెప్పారు డైలాగు, 2 సార్లు చూసుకున్నాను. ఓకే ఇది ఎలాగైనా చెప్పాలని చెప్పేసి మమ్మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడి నుంచి అరుపు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు, నీకోసం వెతుకుతున్నావు అంటే, సార్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అంటే, సార్ ఒకసారి రా అంటే. ఈ మధ్యలో గ్యాప్లో ఏమైందంటే గుణశేఖర్ గారు అందరినీ పంపించేశారు తిట్టి. వాళ్ళ ఆడిషన్ అయిపోయింది, వాళ్ళెవ్వరు సరిగ్గా చెప్పట్లేదు డైలాగు. నేను లాస్ట్. నాకేమో అసలు మామూలు టెన్షన్ కాదు. సీన్ ఎలా ఉందంటే అక్కడ ఆ స్టూడియోలోని మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఈయన ఉయ్యాల్లో ఊగుతూ ఇలా చూస్తున్నారు అనమాట. అదేంటంటే నాకు బొమ్మాలి రా లోపలికి రా అన్నట్టు ఆయన ఉయ్యాల మీద కూర్చొని ఇలా చూస్తున్నారు అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబో లోపలికి వెళ్ళంగానే ఒక 5 ఫీట్లు ఇంత నెమ్మది మాట్లాడుతున్నారు అనమాట అందరూ. అంటే ఆల్రెడీ అందరికీ బ్యాండ్ బాగా పడింది. సో ఒక 10 ఫీట్ లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళు అరుచుకుంటూ, అప్పుడు అక్కడి నుంచొని డైలాగ్ చెప్పు, ఇక్కడి నుంచే చెప్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు, సరే అనేసి నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను, ఈయన్ని చూడకుండా డైలాగ్ చెప్పేద్దామా. ఆయన అక్కడ లేడు అని ఫిక్స్ అయిపోయి ఆడిషన్లో ఇంకా డోర్ ఇట్లా తెరుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ అది గట్టిగా డైలాగ్ చెప్పేసి నించున్నాను అనమాట. ఆయన రెస్పాన్స్ లేదు ఏమీ. సరే తిట్టలేదు కదా, ఓకే హ్యాపీ అనుకొని చూస్తే నాకు స్కూల్ డ్రెస్ వేసి సీన్ చేయించేసారు. సో అప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అందరు చుట్టుపక్కలే ఉన్నారు, అక్కడ ఇంకా వెళ్ళలేదు. వాళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అనమాట. లాస్ట్లో వచ్చి వీడు సెలెక్ట్ అయిపోయారు. అంటే యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఆయన ఇమాజిన్ చేసుకున్న ప్రకారం కొంచెం కామెడీ రావాలి అక్కడ చేసినప్పుడు. చిన్నకుడు చేసిన ఒక ఫన్ రావాలి. పట్టును కొట్టాడు అంటే అరే చిన్నపిల్లని అనవసరం కొట్టాడు అనుకోకుండా వీడికి పడింది బాబు వీడు అంటే అక్కడ ఏమో వచ్చిందంటే సెన్స్ వయసుకి కంట మించి వీడు చేసాడు మాట్లాడాడు. సో అది థియేటర్లో మేము చూసినప్పుడు కూడా అందరూ అప్పటి వరకు సైలెంట్గా అంటే అప్పటి వరకు సీరియస్గా నడుస్తుంటాయి సీన్స్. ఈ సీన్ రాగానే అందరూ బాగా నవ్వుకున్నారు. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే మనం చేసిన దానికి రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్ద హీరోలతో లైక్ మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఇలా చాలామంది హీరోలతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది? అంటే డైరెక్ట్గా వాళ్ళతో ఎప్పుడూ వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రతిసారి వాళ్ళని చూడడం ఒక బిల్డప్ షాట్ కానీ ఒక ఇంట్రో షాట్లో కానీ చూసేవాడిని. అప్పుడు ఎలా ఫీల్ అయ్యేదంటే అరే నేను కూడా ఇలాంటి షాట్ ఒకటి చేయాలి, అంటే ఇలాంటి స్టేచర్ మనకి రావాలి అని ఆ ఇంప్రెషన్ మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. చెయ్యాలి, డెఫినెట్గా చెయ్యాలి, ఇలాంటిది ఒకటి చెయ్యాలి. అప్పట్లోనే రోప్ వర్క్ చూడంగానే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించిందండి. అంటే ఎప్పుడు మనం డైలీగా ఇలాంటివి ఏమి చూస్తూ ఉండం అసలు. అంటే సినిమాలో చూసినప్పుడు మనకి అంతమంది మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్లోని ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఎంట్రీ అవుతూ ఒకటి ఎగ్జిట్ అవుతూ, శ్రేయా గారి పర్ఫార్మెన్స్, షీఈ్ అ ట్రెమెండస్ డాన్సర్. అండ్ ఆవిడ్ని కూడా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పర్ఫార్మెన్స్ చేయంగానే తనకెళ్ళవర్ని గారు వచ్చి అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేస్తున్నావమ్మా
వెరీ గుడ్. శ్రేయ గారు నాకు ఫోటో ఇచ్చారు అప్పట్లో. అది తీసుకెళ్ళి మళ్ళీ నేను మొన్న రీసెంట్ కలిసినప్పుడు ఐ షోడ్ ఇట్ టు హర్. రీసెంట్గా ఏ మూవీ ఎప్పుడు కలిసారు? నేను సైతంకి మేమందరం కలిసి పర్ఫార్మెన్స్ చేశాము వైజాగ్లో హుడూడ్ అయిన తర్వాత. సో అప్పుడు కలవడం జరిగింది. అండ్ అంటే అంటుంటారు కదా, ఈ లోకం చాలా చిన్నది అంటుంటారు కదా. సో తిరిగి మళ్ళీ ఎక్కడో పాయింట్లో కలుస్తూ ఉంటాం. సో అలాగా మళ్ళీ మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఐ షోడ్ హర్ అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే తర్వాత చూసిన తర్వాత కూడా అంత మంచి వార్మ్ రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఈవెన్ దో షీ ఈజ్ సచ్ అ బిగ్ స్టార్, అంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు, ఇంకా మీకు బాగా పేరు వచ్చిన సినిమాలు ఏమున్నాయి? చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. సంభవం యుగయుగలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, చిన్నపిల్లల దాంట్లో. సో అప్పుడు కూడా ఏంటంటే దో ఇట్ ఇస్ అ స్మాల్ ఫిలిం, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అన్నది ఫస్ట్ టైం. అది పిల్లల్ని నెగిటివ్గా చూపించడం అనేది కూడా అంటే ఆ మూవీ కథ కూడా ఎలా అంటే స్లమ్లో పెరిగే పిల్లలు మంచి దారిలో వెళ్తే ఎలా ఉంటారు, చెడు దారిలో వెళ్తే ఎలా ఉంటారు అన్నది చైల్డ్ ఎపిసోడ్ నుంచే వాళ్ళు క్లారిటీగా క్యారెక్టరైజేషన్ ప్రకారం చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడే ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది నాకు రావడం వల్ల ఆ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేసామన్నది చూసారన్నమాట. అది కూడా ఆ మూవీలో కూడా చాలా మంచి సీన్స్. డైరెక్టర్ గారు కూడా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద వే ఐ పర్ఫార్మ్డ్. అండ్ ఆ మూవీ కూడా ఏంటంటే దట్ ఈస్ నవీన్ చంద్రాస్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ హీరో. గ్రీన్ సిగ్నల్ నేను మూవీ షూట్ మన ఆడియో రిలీజ్కి హీ కేమ్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్స్. భయ్యా గుర్తుపట్టావా అని అడిగాను. గుర్తుపట్టారా, బయట ఎవరికి చెప్పకుండా నేను హీరో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయిపోయి. సో అంటే అప్పుడు ఎవరు గుర్తుపట్టరు నవీన్ బ్రోని, అసలు ఎవరు గుర్తుపట్టలేరు. హీ వాజ్ అప్పట్లోనే వెరీ గుడ్ డాన్సర్. అతను నేను మైకేల్ జాక్సన్ సాంగ్స్కి పర్ఫామ్ చేసుకునే వాళ్ళం షూటింగ్లో. ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ టు. సో అతను కూడా అలానే మంచి జీల్ ఉండేది, ఎలాగైనా ఐ షుడ్ బికమ్ హ్యూజ్, ఐ షుడ్ బికమ్ అ బిగ్ స్టార్ అని. నిజంగా మనలో ఒక సంకల్పం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో చేయాలి అన్నప్పుడు అది ఉంటే 100% ఉంటే డెఫినెట్గా ఏదో ఒక మార్గం ఎటువైపు నుంచి అయినా దొరుకుతుంది. బట్ ఏదో లైట్ తీసుకుంటే దొరకదు. కానీ నిజంగా మేజర్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఏదో టైంపాస్ కోసం వచ్చి ఓకే క్లిక్ అయితే దే విల్ కంటిన్యూ, అదర్వైజ్ లైట్ తీసుకొని మళ్ళీ ముందే ఆలోచించి పెట్టుకుంటారు పక్కన ఏదో ఒక సైడ్. బట్ అలా కాదు, సచిన బతికిన ఇదే దూకేయాలని డెఫినెట్గా 100% మనకి ఉంటుందండి. రవితేజ గారు అయితే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు. బట్ బయట నేను చూశానండి రవితేజ గారిని చాలాసార్లు. మమ్మీ నేను చూసినప్పుడైతే బా ఏమున్నాడరా బాబు. హ్యాపీ మూవీ అప్పుడు టైం అప్పుడు ఆయన కిక్ మూవీ షూటింగ్ జరుగుతుంది ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. మీరు హ్యాపీ మూవీలో హ్యాపీ మూవీలో మామూలుగా వెళ్ళాను ఆ షూటింగ్ దానికి అనమాట. సో అప్పుడే మొత్తం అప్పటికే కిక్ గెటప్ మొత్తం ఆయనకి రెడీగా ఉన్నారు. ఆయన ఆ స్టైల్లో బ్లాక్ టీషర్ట్ వేసుకొని వచ్చారు. అండ్ మా షూటింగ్ మన హ్యాపీ మూవీ కాదండి, సారీ, రామానాయుడు స్టూడియోస్లో పోలీస్ స్టేషన్ షియాజీ షిండే గారితో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అప్పుడు ఆయన ఫస్ట్ టైం చూడడం అనమాట. అప్పుడు కూడా అంతే రెడ్ బుల్ సిప్ చేస్తూ ఫస్ట్ టైం అతను నేను అప్పుడు చూశాను నేను రవితేజ గారిని. చిన్నప్పుడు ఒకసారి మేఘం అనే మూవీలో నేను చేశాను, ఆయన బ్రదర్ హీరోగా చేశారు ఆ మూవీలో. దాంట్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిశాను ఆడియో రిలీజ్ ఆ టైంలో. అప్పుడు అంతగా మాట్లాడలేము, ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము. బట్ ఈసారి మాత్రం ఇంకా ధైర్యం చేసేసి వెళ్ళి మాట్లాడేశాం. సో ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే ద వే హీ మూవ్స్ అరౌండ్ ఇన్ ద సెట్ ఈజ్ జస్ట్ అ లైవ్ వైర్ అనమాట. సో ఇవన్నీ మీకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ ఇస్తుంటాయి. బూస్టప్ డెఫినెట్గా. అంటే అందరు అనుకుంటారు ఆ మూవీ షూటింగ్స్కి వెళ్ళి ఏం చేస్తారా అంటే, లేదు, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎలా ఉంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ అన్న వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు
అన్నది డెఫినెట్గా మనం చూడాలండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క సీన్కి వాళ్ళు హౌ దే రియాక్ట్, ఎలా చేస్తారు, అంటే అందరు అన్నట్టుగానే సింగిల్ టేక్లో చేస్తారా, లేకపోతే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తారా, డైరెక్టర్ ఎంత ఇన్పుట్స్ ఇస్తారు, ఆర్టిస్ట్ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారు, ఇవన్నీ మనం ఓన్లీ షూటింగ్ స్పాట్లోనే నేర్చుకోగలుగుతాం. చెప్తే వచ్చేది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం సినిమాలో ఇదంతా చూడం. సినిమాలో ఏంటంటే మనం ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ చూస్తాం. బట్ ఆన్ సెట్స్ ఇవన్నీ చెప్తే ఆడియన్స్ కూడా ఒక అర్థం అవుద్ది. ఏదో ఇలా చూసే బాగుంది బాగాలేదు అని చిటికలో చెప్పేసే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది ఎన్ని వేల మంది కష్టం ఉంటుంది, ఎంతమంది అంటే ఒక డైరెక్టర్ ఎంత అంటే జనరల్గా అందరు ఏంటంటే ఆర్టిస్ట్కి ఆబ్వియస్లీ అంటే స్క్రీన్ మీద కనిపించేది ఆర్టిస్ట్, కానీ వెనకాల ఎంతమంది ఉన్నారు. ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక కెమెరామ్యాన్ ఉన్నారు, లైట్ మెన్ ఉన్నారు, నెక్స్ట్ ఎడిటింగ్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో డిఐ చేస్తారు, ఆ లైటింగ్ ఎఫెక్ట్ రావడానికి ఎంతమంది కష్టపడతారు, అతను మేకప్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు. సో కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ 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 ఈజ్ ఇంపార్టెంట్. క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్, ఎవరు మిస్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అండి. మనం చూడంగానే చెప్పేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఆన్ ద సెట్స్ మనం ఇది అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆ ఇన్స్పిరేషన్ కానీ, లేకపోతే ఆహా అవునా ఓకే ఇలా చేయాలా. కొన్నిసార్లు ఏంటంటే నేను చూస్తూ ఉంటానండి, ఆర్టిస్ట్ చెప్పేది కూడా డైరెక్టర్ ఆయన వింటూ ఉంటారు. ఇన్పుట్స్ కొంతమంది ఈ స్టైల్లో చెప్తే బాగుంటుంది సార్, మీరు ఎలా అనుకుంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇవంటే అంటే ఓకే మనం కూడా చెప్పొచ్చు, బట్ థాట్ నువ్వు చెప్పొచ్చు, తర్వాత అది యూజ్ చేసుకునేది డైరెక్టర్ గారి. సో అదేంటంటే ఎవరికి తెలియకపోతే అందరూ ఏమనుకుంటారు, ఓకే డైరెక్టర్ చెప్పింది చేసేయాలేమో అని ఆ ఫియర్తో ఉంటారు మ్యాక్సిమం చాలామంది న్యూ కమర్స్. నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బట్ న్యూ కమర్స్ ఎవరైతే లుకింగ్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ లుకింగ్ టు డూ ఫిల్మ్స్, వాళ్ళు ఏమనుకుంటారు, అరే లేదు ఇఫ్ యూ చెప్పే విధానం బట్టి నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి నీ దాంట్లో ఒక కొత్త బాగుంది అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ యాక్సెప్టెడ్ అని నేను అప్పుడు ఫీల్ అయ్యాను అనమాట. షూటింగ్స్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దాట్. చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి ఇంత ఇది ఉండదు, ఎందుకంటే మనం వచ్చామా, మనం పని చేసుకున్నామా, మనం వెళ్ళామా, ఇంతే. చైల్డ్ ఆర్టిస్ట్ నిన్ను కుర్రాడుగా చూసి ఆ బాబు బాగా చేసావమ్మా ఇలా చెప్తారు. బట్ పెద్దయ్యాక మాత్రం అది ఉండదు మనకి ఆ ఫ్రీడమ్ కానీ, లేకపోతే ఆ చనువు కానీ అంతగా ఉండే. గుణశేఖర్ గారు పక్కకి వెళ్ళి నేను చూశాను మానిటర్లో, ఇప్పుడు అర్జున్ సినిమా షూట్ అందరూ భయపడుతుంటే ఆయన మానిటర్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారండి. అలాంటి నేను పక్కకి వెళ్ళిపోయి నేను ఇలా చూస్తున్నాను మానిటర్లో. ఆయన కూడా ఆయన ఏం అనలేరు, ఏం అనరు కూడా. అంటే స్వామి యాజ్ అ కిడ్, స్మాల్ కిడ్, ఓకే వచ్చాడు ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు, ఓకే పర్వాలేదు. డబ్బింగ్ అప్పుడు కూడా హీ ఎంకరేజ్ మీ అలాట్, బాగా చెప్పు, యూ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్? నేనే డబ్ చేసుకునేవాడిని. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా అంటే ఈ హీరోయిన్స్కే ఒక హీరోయిన్ ఉందంటే వాళ్ళ మదరు, ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు, మదర్ ఫాదర్ ఎవరో ఒకళ్ళు పక్క డెఫినెట్గా ఉంటారు. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే పాప ఏమీ తెలియదు ఒక రోడ్. సో త్రూ అవుట్ మమ్మీ వచ్చారా నీకు కూడా? యా, మ్యాక్సిమం మమ్మీ వచ్చేవారు. ఫస్ట్ షూట్ అప్పుడు అయితే మా మామయ్య వచ్చేవాడు షూటింగ్కి. ఎందుకంటే అప్పుడు మమ్మీ ఏంటంటే ఎక్కువ ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు అప్పట్లో స్కూల్స్. సో ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. అలాంటప్పుడు ఎక్కువగా మాని రాలేకపోయేవారు అనమాట. సో అప్పుడు మా మామయ్య తీసుకెళ్ళేవాడు. సో హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఎంకరేజింగ్. అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే, నేను ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను అంటే ఒక దగ్గరికి అందరు వచ్చేసేవారు. ఓకే, నువ్వు సెలబ్రిటీ, వాళ్ళకి ఏ మావాడు ఇస్తున్నాడు రండి కమాన్. I was really lucky to have all such kind of family members. అందరూ ఎంకరేజింగ్గా ఉండి, అందరూ అది చేయరా పర్వాలేదు చేయి, నో ప్రాబ్లం. ఎంతమంది ఉంటారు చెప్పు, ఇంజనీర్లు అంటే లక్షల్లో ఉంటారు, ఆర్టిస్టులు అంటే వందల్లో ఉంటారు. సో ఇలా అనగానే మనకేంటంటే చాలా కరెక్టే కదా, అది వాళ్ళు కూడా చెప్పింది. ఇంజనీర్ అంటే గల్లీగా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒక సినిమాలో రావడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో మంది ట్రై చేస్తే నీకు వచ్చింది అంటే నీలో టాలెంట్ ఉంది కదా. ఇలా పేరెంట్స్ చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఒకసారి నిఖిల్తో మాట్లాడాను. నిఖిల్ వాళ్ళ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్. సో కౌరవుడు సినిమా చేసేటప్పుడు నాకు తెలిసినప్పుడు ఇంకా నిఖిల్ హీరో అవ్వలేదన్నమాట. సో అదే ఆడిని తీసుకెళ్ళాలి, ఆడేమో వచ్చి తీసుకెళ్ళాలి, ఆడేమో డ్రెస్ చేంజ్ అని చేసి నీ చల్లి నేను తీసుకెళ్ళి ఒకసారి తీసుకెళ్ళి ఇవన్నీ బాధలు పడి వాళ్ళ మదర్కి నేను అలా ఆడితో పాటు అని చెప్పాడు. చాలా పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా,
చెప్పింది చేస్తూ ఉంటారు. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటారు? చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే మూవీస్, టెలిఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ ఇవన్నీ కలిపి ఒక 25 చేశానండి. 25 చేసి సీరియల్స్ కూడా చేసేవాడిని అప్పట్లో. సో అన్నీ కలిపి ఒక బంచ్ 25 చేశాను. మూవీస్ ఎక్కువ చేయలేదండి, ఎందుకంటే నేను చెప్పాను కదా కరెక్ట్గా 8th క్లాస్ ఆ టైంకి ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అండ్ ఆ 2 years టైంలోనే చేశాను, ఎందుకంటే 10th క్లాస్లో అగైన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మమ్మీ కూడా కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు అప్పట్లో. మమ్మీ కూడా జాబ్ చేసేవారు అప్పుడు? మమ్మీ కూడా జాబ్ చేసేవారు. ఇక్కడ కృష్ణనగర్లోనే సాయిరామ్ హై స్కూల్స్లోని షీ యూస్ టు డూ యాజ్ ఇన్ఛార్జ్. సో మమ్మీ కూడా చేసేవారు. ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్యామిలీలో, కాబట్టి ఐ ఆల్సో డిడ్ డూ ఎనీ ఫిల్మ్స్ 10th క్లాస్లో. 10th క్లాస్ స్టార్ట్లోనే 2004 ఆ టైంలోని, అప్పటికి నాకు జస్ట్ 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో ఐ రిసీవ్ నంది అవార్డ్, బికాస్ 2003లో మనం చేస్తే 2004లో అవార్డ్స్ ఇస్తారు కాబట్టి. సో లైక్ దట్ ఐ రిసీవ్ నంది అవార్డ్ 10th క్లాస్ జరుగుతున్న టైంలోనే. అప్పుడు ఈ స్కూల్లో కూడా అందరికీ తెలిసిపోయింది, మొత్తం స్కూల్ మొత్తం తెలిసిపోయింది. ఇప్పటికీ నా ఫోటో గుడ్ సామరిటన్ హై స్కూల్లో ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఆ స్కూల్లో నుంచి ఆల్ సెలబ్రిటీస్, రామ్ చరణ్, రానా, వరుణ్ తేజ్, మేమందరం ఒకటే స్కూల్. వరుణ్ తేజ్ ఇస్ మై బ్యాచ్మేట్. సేమ్ బ్యాచ్. రానా, రామ్ చరణ్ అందరూ సీనియర్స్. అంటే నేను వచ్చే టైంకి పాస్ అవుట్ అయిపోయారు వాళ్ళు. సో అదే స్కూల్లో ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు వచ్చేవారు, యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ దీనికి వచ్చేవారు. సో నీకు ఫస్ట్ ఇన్స్పిరేషనే రామాచల్ గారు? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆయన చిరంజీవి గారు యాన్యువల్ డేకి వస్తున్నారు అంటే అసలు ఒక వేరే లెవెల్లో డ్యాన్స్ ప్రిపేర్ అయిపోయాడు. మైండ్ బ్లాక్, అసలు ఎలాగైనా సరే కలవాలి. అయితే 10th క్లాస్ అయిపోయింది. యాన్యువల్ డే ఫంక్షన్స్ చేయలేదు ఆ రోజు. బట్ ఏం చేశారంటే, సరే ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి మా ఇన్ఛార్జ్ ఆయన రాజు గారు, ఆయన అందరివాడి షూటింగ్ అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారనమాట. మేము అసలు ఒక రేంజ్లో అప్పుడు అసలు ఆగట్లేదు, మాకు ఫుల్ ఎగ్జైట్మెంట్. అప్పటికే ఆ నంది అవార్డు నేను ఫొటోస్ పట్టుకొని వచ్చాను, రెడీగా తీసుకొచ్చి చిరంజీవి గారి సాంగ్స్కి నేను వేసిన ఫొటోస్ ఉన్నాయన్నమాట. అప్పట్లో ఫోన్స్ అవన్నీ అంత వీడియోస్ లేవు. సో ఏంటంటే ఫొటోస్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇలా ఎంత ఫ్యాన్స్ అండి అది ఇదని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో అదే టైంలో ఆయన అప్పుడు రెడీ అవుతున్నారు, మేము ఇక్కడ బయట ఉన్నాం, అందరం క్లాస్మేట్స్ అందరం ఉన్నాం. ఎక్కువ అమ్మాయిలు, ఇద్దరమే అబ్బాయిలు ఉన్నాం, నేను మా ఫ్రెండ్ విష్ణు వాడు. ఇద్దరం ఏమో ఫుల్ ఒక రేంజ్లో మాట్లాడుకుంటున్నాం. అసలు అటు ఇటు అందరు పోతున్నారు, అరే ఇలానే రా మా షూటింగ్ జరిగేది, ఆయన ఏదో మేకప్ అయి ఉంటుంది, ఇది ఏదో మాట్లాడుకుంటున్నాం ఇష్టం వచ్చినట్టు. ఒక అతను ఇలాగ వెళ్తే నేను ఇలా కన్నెగరేస్తున్నా ఆయన వైపు. ఎగరేస్తుంటే ఓహో అవునా అన్నట్టు ఆయన చూసుకొని లోపలికి వెళ్ళారు. అప్పుడే మేము అందరం గ్యాదర్ అయ్యాము, రాజుగారు అందరం గ్యాదర్ అయ్యాము, అక్కడ నించుని ఉన్నాం. చిరంజీవి గారు వచ్చారు, వీఆర్ లైక్ ఆస్ట్రక్. ఈ అమ్మాయిలేమో మాకంటే ముందు మాట్లాడేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముందు మాట్లాడేస్తున్నారు బాబు అని చెప్పేసి. అంటే ఎప్పుడు మా టైం వస్తుంది అన్నట్టు మేము వెయిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళంతా చేస్తున్నారు. అంత లోపల ఈయన వచ్చారనమాట. ఇందాక నేను కన్నెగరేసానే, ఆయన వచ్చి సార్ గురుగారు చూడండి, ఇతను ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నాడు, ఎటు వస్తుంటే కన్నెగరేస్తున్నాడు అది ఇది అంటే, అప్పుడు రాజుగారు మా వైపుకి డైవర్ట్ అయ్యి చెప్పారనమాట, ఈ అబ్బాయి ఆర్టిస్ట్ అండి, తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి నంది అవార్డు గెలిచారు అంటే. అప్పుడు మా మీదకి అటెన్షన్ వచ్చింది. ఇంకా మేము మాట్లాడుతున్నాము, అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాము. హీ వాజ్ వెరీ రిసెప్టివ్ అండ్ చాలా బాగా మాట్లాడారు. అంతా మాట్లాడుతున్నారు, అంతా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈయన అడిగారు అనమాట, అవును ఇంతకు నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అన్నారు. ఆ టైంలో ఏమైందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అనేసి ఫాస్ట్గా వచ్చిందా అంటే అసలు నాకు అర్థం కాలేదు, ఏం చేస్తున్నాను నేను. నేను ఒక్కడనే కాదు, నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడా, వాడు కూడా చెప్పాడు, ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ అని చెప్పాం. మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మైండ్ బ్లాక్ అయిపోయింది. బట్
చిరంజీవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే మా ఫ్యామిలీ మెంబరే కదమ్మా. నా పేరు కంటే మా తమ్ముడి పేరు చెప్పావు కదా, ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అని చెప్పారు. దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, కింద పడిపోయి దండం పెట్టాలి, నాకు అర్థం కాలేదు సీరియస్లీ. ఎందుకంటే మేము సీరియస్లీ వీఆర్ ఆల్ చిరంజీవి ఫ్యాన్స్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది అందరం చిరంజీవి ఫ్యాన్స్. బట్ పవన్ కళ్యాణ్ ఒక యూత్ ఐకాన్ లాగా అప్పుడు వచ్చి తమ్ముడు సినిమా రాక్ స్టార్ లా యా అంటే ఒక సెన్సేషన్. సో ఆ సెన్సేషన్ ఉన్న టైంలో ఏంటంటే మేము గుడుంబ శంకర్కి డబుల్ ప్యాంట్స్ వేసుకొని తిరిగిన రోజులు ఇవన్నీ ఏంటంటే మాకు ఎందుకో మరి ఆయన అడగంగానే అలాగా పవన్ కళ్యాణ్ అని నేను చెప్పేశాను. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ఆయన రెస్పాన్స్. ఆయన అంత హుందాగా చెప్పంగానే చిరంజీవి గారే అని నేను అప్పుడు నాకు రియలైజ్ అయ్యింది. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఇంత మంచి పర్సనా, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సనా అని నాకు అప్పుడు అనిపించింది. సో కన్ను ఎగరేయడం వల్ల అటువైపు డైవర్ట్ అయింది. సరే, కన్ను ఎగరేయడం ఎలాగో వచ్చింది కాబట్టి కన్ను ఎగరేయడం ఎవరి మీద అయినా లేకపోతే అమ్మాయిల మీద కూడా ఉండేదా? లేదండి, ఆ టైంలో ఏంటంటే అంత నాలెడ్జ్ మాకు లేదు. అసలు మేము మీకు అర్థం కావట్లేదు. గుడ్ సామరిటన్ హై స్కూల్ అంటే అబ్బాయిలు వేరు, అమ్మాయిలు వేరు. అమ్మాయిలు ఒక బ్రాంచ్ లో ఉండరు. దూరంగా ఉంటేనే కన్నేరేయడం అవసరం వస్తుంది అలా అంటారా? లేదు, బ్రాంచ్లు కూడా వేరు. ఓకే, సో చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరో అని ఫిక్స్ అయిపోయావా? అప్పుడు హీరో అవ్వాలి అంటే హీరో అవ్వాలి అన్నది ఫస్ట్ నుంచే డ్రీమ్. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అవ్వాలి అని కాదు, ఫస్ట్ నుంచే అది హీరో అవ్వాలి అన్న ఒక అంబిషన్ ఉండేది. బట్ హీరో అవ్వడం అంత ఈజీ కాదు అని నాకు చాలాసార్లు అనిపించింది అన్నమాట. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. చైల్డ్ ఆర్టిస్ట్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు అ హీరో. అంటే ఒక హీరో ఒక సినిమాని మొత్తం షోల్డర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సినిమాకి వచ్చి ఆ డబ్బులన్నీ వసూలు చేయాలంటే మిగతా వాళ్ళది కష్టం ఉంటుంది, బట్ ఫస్ట్ అట్రాక్షన్ అనేది ఆ స్టేచర్ అన్నది హీరోకి రావాలి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, కానీ ఓవర్ నైట్ రాదు అని నాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టు మనం కృషి చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అంటే ఓన్లీ ఒక డ్యాన్స్లే కాదు, ఎవ్రీథింగ్ మస్ట్ బి దేర్. సో ఒక హీరోకి కావాల్సింది ఏంటి, క్వాలిటీస్ ఏంటి అంటే అది కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక డాన్స్లు చేస్తేనో, ఫైట్స్ చేస్తేనో, లేకపోతే ఒక డైలాగ్ చెప్తేనో కాదండి. హీ మస్ట్ క్రియేట్ అ స్పార్క్ ఇన్ ద ఆడియన్స్. ఆడియన్ అన్నవాడు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. ఆ పర్సన్కి కనెక్ట్ అయితే అతను ఏం చేసినా అతనికి నచ్చుతుంది. బేసిక్లీ మనకి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. అతను ఒక ఫ్రెండ్లీ సీన్ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అవ్వాలి. అరే నా ఫ్రెండ్ లాగే చెప్పాడే అనేసి. ఒక బ్రదర్గా యాక్ట్ చేస్తున్నాడంటే అరే అవునరా నా బ్రదర్ లాగే చెప్పాడు, లేకపోతే ఆడియన్స్కి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్, లేదంటే వాళ్ళ ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఆ ఇన్వాల్వ్ అవ్వడానికి అట్ ఏ టైం కొంతమంది బికాస్ ఆఫ్ మైట్ బీ స్టోరీ, మైట్ బీ హిస్ పర్సనాలిటీ ఆర్ మైట్ బీ హిస్ లుక్స్, అలా కూడా అట్ ఫస్ట్ టైం కనెక్ట్ అయిపోతారు. బట్ అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం కనిపించేది సాఫ్ట్గా అనిపించి ఇఫ్ వీ చూస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో దీనికి ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి నాకు అప్పుడు when I grew up I thought ఆ థాట్ ప్రాసెస్ నాకు కొంచెం పెరిగింది. నాకు ఓకే ఇది ఇలా ఉండాలి ఓకే 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 డన్, ఓకే ఇన్ని ఉన్నాయి అన్నమాట. అండ్ అన్నిటితో కలిపి లక్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో దేర్. ఇవన్నీ మనం చూసుకున్నా సరే అదృష్టం అంటూ ఉండాలి. బికాజ్ ఫిల్మ్ ఇస్ నాట్ ఈజీ అండి. ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే అందరూ ఆ ఫిల్మ్ దేవుందరా ఎవరు పడితే వాళ్ళు చేసేయచ్చు అండి. కాదండి,
చేసిన తర్వాత దాని ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయగలగాలి. అండ్ నువ్వు మంచి ఫిలిం తీసావు కరెక్టే, కానీ అది ఎంతమందికి అంటే రీచ్ అంటే నీ ప్రోడక్ట్ మంచిదని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు ఏ సినిమా తీసినా నేను మంచి సినిమా తీసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. బికాజ్ ఆడియన్ అన్నవాడు అల్టిమేట్లీ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. మనం ఈ సినిమా చూసుకొని మనం ఫిల్మ్ చూసేసుకొని మనకు ఆస్కార్ వస్తుంది అనుకుంటే అంటే మనం ఎప్పుడు బాగుంటాం, బట్ ఫైనల్ జడ్జ్ ఆడియన్స్. యా, సో ఆ రీచబిలిటీ కూడా మనం చూసుకోగలగాలి. సో ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడున్న స్కోప్లో కూడా ఐఎమ్ డూయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. సో చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరోగా ఎంట్రీ అవడానికి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకున్నారు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే నేను స్టార్ట్ చేశానండి మూవీస్, ఎందుకంటే నా వల్ల కాలేదు. సో ఇంటర్ వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తాం? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఒక 3 years గ్యాప్ లైక్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆ 3 years ఎప్పుడు హీరో అవుతాను అని ఉండేదా? ఉండేదండి, డెఫినెట్గా ఉండేది. ఇంజనీరింగ్ కూడా ఎలా అంటే ఇంకా నేను చదవనని చెప్పేశాను ఇంట్లో. అది ఎలా జరిగిందంటే ఇంటర్లో ఎంసెట్ 1200 ర్యాంక్ వచ్చింది. 1200 ర్యాంక్ రాగానే ఆబ్వియస్లీ మంచి సీట్ వస్తుంది. సో వీళ్ళు అంటే డాక్టర్ చేయమన్నారు, నేను చేయనన్నా. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటావు అంటే ఎంఈసీ తీసుకుంటా అన్న. ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకుంటాను, కాలేర కొడతా అన్నారు. అంటే ఏంటన్నా అసలు మీరు అంతా అక్కడ ఉంది, ఎప్పుడోకప్పుడు ఫిల్మ్స్ మీద ఉంది, మీరేమో ఇది చదువు అంటారు. ఏంటంటే లేదురా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అసలు నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డాక్టర్లు కూడా యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది. అంటే నాకు అసలు అంటే ఫిల్మ్స్కి సంబంధించి ఏదైనా చేయమనండి చేస్తాను నేను. ఈ ఎడ్యుకేషన్ ఇదేంటి, ఎంపీసీ చేయమంటారు, ఎంసెట్ అంటారు, AEEE అంటారు, IIT అంటారు, ఇవన్నీ వద్దు నాకు అంటే సరే ఎంపీసీ తీసుకొని కూర్చోబెట్టారు. AEEE రాయమన్నారు ఎగ్జామ్. ఇది కానీ వచ్చిందనుకో మనకి, వీళ్ళు మళ్ళీ నాకు ఎక్కడో NITయో ఎక్కడో పడేస్తారు, నా వల్ల కాదు అని చెప్పి AEEE సరిగ్గా రాయలా. అబ్బో, ఈ రాక సచ్చి ఏడుస్తుంటే కొంతమంది. హైలైట్ ఏంటంటే AEEలో ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అది ఎక్కడ తెలిస్తే వీళ్ళు నన్ను పంపించేస్తారేమో అని చెప్పేసి అది దాచిపెట్టేశాను. అది బిట్స్ గోవాలో సెలెక్ట్ అయ్యాను, సీట్ వచ్చింది. అక్కడ వరకు వెళ్ళిపోతే ఫీల్డ్ లాంగ్, అక్కడ వరకు వెళ్ళిపోతే బాబోయ్ అసలు మనం వైజాగ్ నుంచి రావడానికి తిప్పలు పడ్డాము, ఇక్కడ గోవా నుంచి అంటే అమ్మో నా వల్ల కాదు అని చెప్పేసి బిట్స్ గోవాకి అప్లై చేయలేదు. కానీ గోవాకి వెళ్ళకపోవడం వల్ల గోవా బీచ్ ఎన్ని, మా డాడీ ట్రాన్స్ఫర్ అయ్యారు కదా అక్కడికి, గోవా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎప్పుడు 3 monthsకి ఒకసారి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. ఆ గోవా అలా మిస్ అవ్వలేదులేండి, ఫోన్లేండి. బిట్స్ గోవా సీట్ వచ్చింది, అది వదులుకున్నాను. ఓకే పర్లేదు. గోకరాజు రంగరాజులో ఐ హ్యావ్ డన్ ఈసీ. అక్కడ కూడా ఏంటంటే ఎంకరేజింగ్ లెక్చరర్స్ ఉండేవారు నాకు. అప్పుడు తెలుసు నీలో యాక్టివిటీస్ బయటకు వచ్చేవి. అప్పుడు కూడా అప్పుడు అంటే ఇంకా థర్డ్ ఇయర్లో బయటకు వచ్చింది. అప్పటి వరకు అంతగా ఎవరికి తెలియదు. నేను కూడా అసలు కాలేజ్లో కనిపించేవాడిని కాదు. మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో, వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ అంటే మాకు ఈ కాలేజ్లో టైమింగ్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉండేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ 10 to 4 ఉండేది, సెకండ్ ఇయర్ 8 to 2 ఉండేది. 8 o'clock ఎప్పటికీ అసలు వెళ్ళలేము, మన సమస్య లేదు. సో ఏంటంటే మార్నింగ్ ఒక షో, 2 o'clockకి అంటే ఇంట్లో 3 o'clock కల్లా ఉండాలి కాబట్టి ఆఫ్టర్నూన్ షో ఒక్కొక్కసారి మిస్ చేసేవాడిని. బట్ రెగ్యులర్గా అయితే 2 movies. సో ఈ 3 years అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు కాబట్టి 2 years నీలో ఉన్న ఆర్టిస్ట్ని దాచిపెట్టావు, రాకురా బయటికి అని. సో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తావు ఆ 2 years? కాలేజ్ లైఫ్ యాజ్ అ స్టూడెంట్గా అంతే, మానస్ అన్నాడు ఒక స్టూడెంట్ అంతే. ఆ 2 yearsలో ఏం జరిగాయి? అమ్మాయిల ప్రపోజల్స్, లవ్ అఫైర్లు, క్రష్ ఏం లేవు? ఫస్ట్ క్రష్ నీ చెప్పు, నీ ఫస్ట్ క్రష్ ఎవరు చెప్పు? ఫస్ట్ క్రష్ స్కూల్లోనే ఉండొచ్చు, ఎందుకంటే నువ్వంతా ఒక కలర్ఫుల్ అట్మాస్ఫియర్లో తిరిగావు. మామూలుగా అయితే అందరూ స్కూలు, ఇల్లు, ట్యూషన్స్, అవగాహన లేదండి. బట్ మానస్కి స్కూల్తో పాటు ఒక కలర్ఫుల్ లైఫ్ ఉంది కదా.
మీకు అసలు అర్థం కావట్లేదు, నేను స్కూల్లో ఎంత వెరీ గుడ్ బాయ్. స్కూల్లో గుడ్ బాయ్ మానస్ వదిలే, నీ కలర్ఫుల్ అయిపోయింది అక్కడ అందమైన హీరోయిన్ పక్కన కూర్చొని. యాక్చువల్ అందమైన హీరోయిన్ బాబు రా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకోడు, ఎందుకంటే చిన్న కుర్రాడు అనుకొని. ఈ కుర్రాడు మనసులో ఏముంటాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇటు చిన్నోడు ఏం కాదులే అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. లేదు అసలు అలాంటి థాట్ ప్రాసెస్ అప్పటికి ఇంకా మనకు రాలేదు. ఫస్ట్ క్రష్ ఎప్పుడు పోనీ? ఇంటర్మీడియట్లోనే నాకు తెలిసి, ఇంటర్మీడియట్లో బాగా ఎందుకంటే ఇంటర్మీడియట్లో మొత్తం క్యాంపస్లో ఫుల్ గర్ల్స్ క్యాంపస్లో ఒకటే క్లాస్ ఉండేది, బాయ్స్ సెక్షన్ అనమాట. అంటే అందరు బాగా చదివేవాళ్ళు, వాళ్ళందరినీ క్రీమ్ బ్యాచ్ని తీసుకెళ్ళి మొత్తం గర్ల్స్ క్యాంపస్ మొత్తంలో వీళ్ళే. ఎక్కడ ఇదే చేస్తారు, బాగా చదివే కుర్రోళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిల దగ్గర పెడతారు, ఎగిరిపోద్ది చదువు, ఇంకేం వస్తుంది, అక్కడతో ఫినిష్. ఇంకా ఇంటర్మీడియట్లో అయితే మంచి బాగా వచ్చేవి ప్రపోజల్స్. అటు సైడ్ నుంచేనా అన్నీ అటు సైడ్ నుంచే. అప్పుడు మనకి సెల్ ఫోన్స్ కూడా లేవు. అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో మమ్మీ చెప్పి అంటే ఆల్మోస్ట్ ఒకసారి వచ్చే పరిస్థితి కూడా అయ్యింది కాలేజ్కి. బట్ మా సర్స్ ఏంటంటే కొంచెం మేనేజ్ చేశారనమాట. ఒక ఇన్సిడెంట్ అలానే జరిగింది. అంటే అమ్మాయి సైడ్ పేరెంట్స్ వచ్చారు, ఉంటే ఆ అబ్బాయి అయినా ఉండాలి లేకపోతే మా అమ్మాయి అయినా ఉండాలి కాలేజ్లో. అంటే సార్ ఏమో సరే మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అన్నారు సింపుల్గా. సో అంటే అందరు సార్స్కి నేను బాయ్. అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఏదో ఒక విధంగా ఈ చెయ్యి ఆడకపోతే ఆ చెయ్యి అంత రియాక్షన్ ఎందుకు అవుద్ది? అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు దూరం నుంచి కన్నెగరేయడాలు ఇలాంటివి తప్పించి ఇలా రెచ్చగొట్టి వదిలేయడాలు అంతేగాని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అదే పెద్ద తప్పు యాక్చువల్గా. లేదండి, అలానే ఉండాలి. అలా ఉంటేనే ఇలాగ అయిపోయి ఇన్ని జరిగాయి. ఇంకా మామూలుగా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకా అసలు రక్త చరిత్ర 3-4 అయిపోయేమో. ఓకే, ఫస్ట్ మూవీ మీ హోమ్ ప్రొడక్షన్ యాజ్ ఎ హీరోగా. సో అప్పటి వరకు అసలు మూవీ ఫీల్డ్లో మమ్మీ లేరు, డాడీ లేరు. సో నిన్ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేయాలనే థాట్ వాళ్ళకి ఎందుకు అన్నీ వచ్చింది? అది చెప్పాలంటే మీరు ఫస్ట్లో అన్నారు కదా ఫిల్మ్ ఇస్ అ మ్యాజిక్ అనేసి, అది అంతేనండి, ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ కైండ్ ఆఫ్ అ మ్యాజిక్, చెప్పాలంటే ఒక మాయ. అసలు ఫిల్మ్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు. నీ మూవీ యాజ్ ఎ హీరో వాళ్ళు స్టార్ట్ చేశారు, దాన్ని మధ్యలో వదిలేశారు. మూవీని మధ్యలో వదిలేస్తే ఇంకా అంటే మనకు కూడా చాలా సెంటిమెంట్గా కూడా ఉంటుంది. అదే యాజ్ ఎ డెబ్యూగా వస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆగిపోవడం ఏంటి అది ఇది అనేసి చాలా అపోహలు, చాలా సెంటిమెంట్ ఇలాగ మనకు ఉంటుంది. సో అప్పుడు మమ్మీ డాడీ కూడా బాగా బాధపడి, ఇంక మా మామయ్య వాళ్ళు అందరూ ఎంకరేజింగ్ కాబట్టి వాళ్ళు అందరు కలిసి లేదు ఎలాగైనా దాన్ని ఆల్మోస్ట్ ఒక 3/4 ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్ అయింది కదా, లెట్స్ కంప్లీట్ ద లాస్ట్ పోర్షన్ యాజ్ వెల్. ఏ మూవీ అది? ఝలక్ అనే మూవీ. ఝలక్. యా. సో ఆ మూవీ మనం కంప్లీట్ చేద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, బికాజ్ రిజల్ట్ మన చేతిలో లేదు, మనం కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో మాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి కూడా ప్రసన్న కుమార్ గారు కానివ్వండి, లేకపోతే మోహన్ గారు కానివ్వండి, అందరూ బాగా సపోర్ట్ చేసి ఫిల్మ్ అంటే మాకు ఎవరు తెలియదు అప్పట్లో. అదే ఫస్ట్ టైం ఇంట్లోంచి ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వడం. అసలు ఎవరు తెలియదు మాకు, ఈ అంటే ఒక ఇలా ఉంటారు, ఇంత అమౌంట్ తీసుకుంటారని కూడా మాకు తెలియదు. సో బట్ అందరూ బాగా హెల్ప్ చేసి, అందరూ బాగా కోఆపరేట్ చేసి, అందరు సపోర్ట్ చేసి ఫిలింని మేము కంప్లీట్ చేయగలిగాం. ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే శాటిలైట్ కూడా వాళ్ళే చేసి పెట్టారు, ప్రసన్న గారు కానివ్వండి, లేకపోతే వీళ్ళే మాకు హెల్ప్ చేసి పెట్టారనమాట. అసలు ఎవరు తెలియదు, అసలు ఏం కనెక్షన్, ఎటువంటి సంబంధం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, ఎటువంటి లింక్ కూడా లేదు. బట్ ఏంటంటే ఆ ఫిల్మ్ అంత ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. వై? బికాస్ అప్పుడు థియేటర్స్ మాకు ప్రమోషన్ కూడా తెలియదు, ఎలా ప్రమోట్ చేయాలి. ఓకే, ఈ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి, థియేటర్స్ ఇలా బ్లాక్ అయిపోతాయి, మనం ఈ టైంలో రిలీజ్ చేయకూడదు, అలా కాదు. వీ డింట్ నో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు దూకుడు రిలీజ్ అయింది, గ్యాంబ్లర్ రిలీజ్ అయింది, చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో. మేము థియేటర్స్ తక్కువ ఉన్నా సరే రిలీజ్ చేసేసాం. సో దూకుడు పెద్ద హిట్ అవడంతో అగైన్ థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి.
సో ఇవన్నీ మాకు అప్పట్లో ఏంటంటే ఓకే రిలీజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, రిలీజ్ డేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నిజంగా రిలీజ్ డేట్ థియేటర్స్ థియేటర్స్ చూస్ చేసుకోవడం కూడా ఇట్ ఈస్ అంటే సీనియర్ ప్రొడ్యూసర్స్ చేసేది అదే. వాళ్ళు ఏంటంటే చూసుకుంటారు, టైం చూసుకొని నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవైలబిలిటీ చూసుకొని, అంటే ఫిలిం చేయడమే కాదు సినిమాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. మేము అనుకునే వాళ్ళం అరే ఏముంది, నో, బట్ రీచబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యా, సో ఒక 50 థియేటర్స్ రిలీజ్ అయిందంటే రీచబిలిటీ విల్ బి ఓన్లీ టు సే సమ్ 10 lakh ఆడియన్స్. అదే 200 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ 1 crore ఆడియన్స్కి రీచబిలిటీ ఉంటుంది. సో ఆ రీచబిలిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో వీ డింట్ నో దాట్ బికాస్ వీ వర్ న్యూ టు ద ప్రొడక్షన్. సో యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ప్రతి స్టెప్ అడుగు పడుతూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉంది, ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తూనే ఉంది. బట్ ఒక మనసు జలక్ అంతగా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ప్రొడ్యూసర్స్గా కూడా కొంచెం లాస్ అయింది. సో అప్పుడు కొంచెం ప్రెషర్ నెక్స్ట్ ఏంటి అనేది. సో అప్పుడు ఇంకా చేద్దామా, లేదు ట్రై చేద్దామనే ఉంది. అప్పుడు ఏంటంటే అంటే ఎలా అంటారంటే చాలా రాంగ్ స్టెప్స్ అయ్యాయండి. సునీల్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి రొమాంటిక్ క్రైమ్ కథ స్టోరీ చెప్పారనమాట. చేద్దాం ఇలా అంటే అంటే నాకు అప్పట్లో ఎలా అంటే 5Dలో తీద్దాం, సీక్రెట్ కెమెరాస్ పెట్టి తీద్దాం అంటే ఆ సబ్జెక్ట్కి అది అవసరం, రొమాంటిక్ క్రైమ్ కదా, బికాజ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ థ్రిల్లర్ అండ్ క్రైమ్ కైండ్ ఆఫ్. అప్పటికే నువ్వు ఆల్రెడీ జలక్ చేసేసాను, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. సో ఐ ఫెల్ దట్ అరే 5D అంటున్నారు, 7D అంటున్నారు, ఇది డిజిటల్ మూవీ తక్కువలో తీసేస్తున్నారా ఏంటి అని నేను ఒక దీంట్లో ఉన్నాను. అసలు ఆల్రెడీ ఒకసారి ప్రెషర్ పడింది, దెబ్బతిన్నా. సో మంచి మూవీ చేయాలి కదా మనం, నెక్స్ట్ మంచి మూవీ చేయాలి అంటే సార్ ఇది నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పి వచ్చేసాను నేను. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ బిగ్ హిట్. అదే టైంలో మారుతి గారు ఈ రోజుల్లో మూవీకి పిలిచి చేస్తావా అన్నారు. సేమ్ మళ్ళీ డిజిటల్ ఫార్మాట్లో తీస్తాము ఇది అని చెప్పారనమాట. అప్పుడు యాక్చువల్గా దాని టైటిల్ ఇస్ ఇది నా ప్రేమ కథ చెప్పన ఫస్ట్ అనుకున్న టైటిల్, తర్వాత ఇట్ టర్న్ టు బి ఈ రోజుల్లో. అంటే సార్ డిజిటల్ అంటున్నారు అది అని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పాను. ఇట్ టర్న్ అవుట్ టు బి అ బిగ్ హిట్. చాలా రెండు బిగ్ ఛాన్సెస్ ఐ లెఫ్ట్ ఆఫ్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది అరే అవకాశం దొరకడమే కష్టం ఈ రోజుల్లో. ఇది అనేది ఒక టాప్ హిట్. రొమాంటిక్ క్రైమ్ కథ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో అరే అవకాశం దొరకడమే కష్టం, ఇలాంటిది నువ్వు 2 అవకాశాలు వదిలేసుకున్నావురా. సో లెట్స్ మేక్ అ పాయింట్, ఎవరు మనల్ని అప్రోచ్ అయ్యి మనకి ఏం చెప్పినా సరే లెట్స్ నాట్ సే నో. వాళ్ళు ఈజీగా ఏం చెప్పరు, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసే. సో లెట్స్ నాట్ సే నో. ఫస్ట్ అది నేను నా ఎజెండా అనుకోండి, ఏమని అనుకోండి, అలా పెట్టుకున్నాను. సో ఫస్ట్ విందామని చెప్పేసి అప్పటి నుంచి ఏంటంటే నేను ఎవరు నన్ను అప్రోచ్ అయ్యి మంచిగా అనిపించింది మాత్రం డెఫినెట్గా నేను చేస్తాను, అది ఎలాంటి రోల్ అయినా సరే. ఏ సినిమా ఎలా హిట్ అవుద్దో మనం ముందే చెప్పలేము, ఎందుకంటే పాయింట్ కానీ టైమింగ్ కానీ రిలీజ్ డేట్స్ కానీ. సో మమ్మీ ఫీల్డ్లో ఉన్నారు యాజ్ ఏ సెన్సార్ మెంబర్ కింద. ఎప్పుడు తను సెన్సార్ అంటే రీసెంట్గానండి 2 years బ్యాక్ నుంచి మమ్మీ సెన్సార్లో ఉన్నారు. ఎలా తను ఒక స్కూల్ ఇన్ఛార్జ్గా ఉండే తనకి అంటే నా పిచ్చే కొంచెం అటు వెళ్ళిందా సినిమాల గురించి. సో మమ్మీ ఏంటంటే అలానే అంటే ఫిల్మ్ సర్కిల్లోని ఎట్లాగో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు, జలక్తో ప్రొడ్యూసర్ కూడా. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ మెంబర్లో మమ్మీ కంటెస్ట్ చేశారు అండ్ షీ యూనానిమస్లీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ మెంబర్ ట్వైస్ అనమాట. సో అందరికీ తెలిసేది. అండ్ సెన్సార్ ఇట్లా అప్లికేషన్స్ ఉంటాయన్నమాట జనరల్గా. సో మమ్మీ ఏంటంటే ఒకసారి ప్రసన్న గారు ఇలా చెప్పారు మమ్మీకి, ఒకసారి అప్లై చేసి పెట్టండి మీ రెజ్యూమే, ఇట్స్ అ గుడ్ రెజ్యూమే బికాస్ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ యూ నో లాట్ అబౌట్ ఫిల్మ్స్ యాజ్ వెల్, యూఆర్ ఆల్సో అ ప్రొడ్యూసర్, పెట్టండి అంటే పెట్టాము. లక్కీలీ షీ గాట్ దట్ పోస్ట్ అండ్ షీ హాస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. స్వామి రారా, అత్తారింటికి దారేది, ఈగా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 ఫిల్మ్స్ సెన్సార్ చేశారు.
నిజంగా అదొక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. Yeah, great ఎందుకంటే responsibility. సొసైటీకి ఏ పాయింట్ వెళ్ళకూడదు అనేది వీళ్ళే ఆప్ చేయగలగాలి, అండ్ సొసైటీకి ఏ పాయింట్ యూజ్ అవుతుంది అని ఆలోచించాలి. సో ఏ పాయింట్తో పీపుల్ పాడైపోతారు ఇది వెళ్తే బయటకు వెళ్తే అని. అండ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వాళ్ళు చూసుకోవాలండి. అలా అని ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. బికాజ్ సో వాడు అంత కష్టపడి తీసిన తర్వాత వాళ్ళు కూడా లాస్ అవ్వకూడదు. అంటే ఆడియన్స్ని మైండ్లో పెట్టుకోవాలి, అలాగని ప్రొడ్యూసర్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒక టెక్నీషియన్ అంటే అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ వీ హ్యావ్ టు లిజన్ టు ద టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అది కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేవారండి. ఫస్ట్లో కొంచెం మమ్మీ స్ట్రిక్ట్గా ఉన్నా సరే, తర్వాత ఏంటంటే ఓకే మనం బాగా స్ట్రిక్ట్గా ఉంటే ప్రొడ్యూసర్ కూడా నష్టం జరుగుతుంది. సో లెట్ us ఆస్క్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్. అతను ఏ ఉద్దేశంతో ఆలోచించి చేశారు, దీనికి ఏమైనా మార్పు చేర్పులు చేయొచ్చా, ఇలా డిస్కషన్ చేసేవారండి. సో అత్తారింటికి దారేది మూవీ నా బర్త్డే రోజు నాడు, August 2 రోజు నాడు సెన్సార్ చేశారు. ఇంటికి రాలేదు అప్పటికి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశారు, ఎక్కడ ఉన్నావు అనేసి. అంటే ఇక్కడ బయట ఉన్న మమ్మీ వస్తున్నా చెప్పు అంటే, మీ ఓడి సినిమా రిలీజ్ అదే నేను సెన్సార్ చేశాను అన్నారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నారు. అదేరా మీ ఓడి సినిమా అంటే మమ్మీ మహేష్ బాబు ఫ్యాన్ అనమాట. మీరు పవన్ కళ్యాణ్. నేను ఆ కీ చైన్ చూసినప్పుడే అనిపించింది, ఈ గోపాల కీ చైన్ మనోడు ఇంకా యూజ్ చేస్తున్నాడు అంటే అక్కడ పవర్ స్టార్ కనెక్షన్. అంటే మమ్మీ హార్డ్ కోర్ మహేష్ బాబు ఇంకా నాగార్జున ఇంట్లోనే ఉన్నారు రకరకాల మొత్తం అందరికి ఫ్యాన్స్. అంటే ఎలా అంటే ఇంకా మా ఇద్దరి మధ్యన కోల్డ్ వార్ ఆల్మోస్ట్. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అభిమానం. నేను అంటే మహేష్ బాబు గారిని పొగడకపోతే నాకు ఇంట్లో ఫుడ్ ఉండదు. ఆ విషయంలో మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అప్పుడు అలా చెప్పంగానే ఐ ఫెల్ట్ చాలా చాలా ఆనందం అనిపించింది. ఎలా ఉంది మమ్మీ సినిమా బాగుందా అంటే, బాగుందిరా ఫ్యామిలీ మూవీ, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు నేను. మీ ఇంట్లో ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అసలు. మీ ఫాదర్కి ఊరుకోండి మీరు ఇద్దరు అని ఆయనకి తిక్కకూడదు. డాడీ ఏంటంటే మీడియేటర్ అనమాట. మా మమ్మీకి నాకు మా డాడీ మీడియేటర్. మీరు ఒక్కరే అబ్బాయా? నేను ఒక్కడనే అబ్బాయి. లాడ్లా చాలా చాలా. సో నేను డాడీ ఏంటంటే మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే మధ్యలో నువ్వు చెప్పు ఓకే పదా సినిమా చూద్దాం బాగా అంటారు. ఆయన అటు ఇటు చేస్తారు అసలు బాగా అనమాట. సెటిల్మెంట్ మాస్టర్ అవుతాను మా ఇద్దరి మధ్యలో. బాగుంది. ఓకే, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, అదే కదా కావాల్సింది. సో సెకండ్ మూవీ తర్వాత ఏది? జలక్ తర్వాత మీరు హీరో చేసిన సెకండ్? జలక్ తర్వాత నూతిలో కప్పలు చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారి. యా. సో ఆ మూవీ కూడా ఎలా అంటే, నేను చిన్నప్పుడు సీరియల్స్ చేసేవాడిని అని చెప్పాను కదా, ఆ డైరెక్టర్ వినయ్ గారు ఆ మూవీ నూతిలో కప్పలు మూవీకి హీ వాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో అతను ఏంటంటే నన్ను అప్రోచ్ అయ్యి, సార్ మిమ్మల్ని గుర్తుపట్టాను, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. అయితే లేదమ్మా చెప్పంటే, చిన్నప్పుడు పితృదేవోభవ సీరియల్ మనం దూరదర్శన్లో కలిసి చేసామని చెప్తే, అప్పుడు హగ్ చేసుకొని నన్ను మనం ఈ సినిమా చేస్తున్నాం డెఫినెట్గా అని చెప్పేసి నాకు ఆ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. బికాజ్ చిన్నప్పుడు ఆయన ఫిల్మ్స్ చూసి మేము ఆనందించిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ డాడ్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మూవీస్ అన్నీ అంటే ఇప్పటికీ డివిడీస్ ఇంట్లో ఉంటాయి, సీడీ. అలాంటి పెద్ద ఆర్టిస్టులతో చేస్తే మీరు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది మెయిన్. అండ్ అతను ద వే హీ హ్యాండిల్స్ యూ ఆన్ సెట్ ఈజ్ ఎక్సెప్షనల్లీ వెల్ అండి. అంటే అతను ఎలా అంటే కూర్చోబెడతాడు మనల్ని పక్కనే కూర్చోబెట్టి, హీ నరేట్స్ హిస్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, లొకేషన్లో అంటే అతను ఒకే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి ఎప్పుడు. అదేదో కామెడీ ఎక్స్పీరియన్సో లేకపోతే అతని గొప్పల గురించో అలాగ ఉండదండి. అతను ఎంత కష్టపడ్డారు, ఏమేమి నేర్చుకున్నారు, దాంతోపాటు ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా, అంటే అన్నీ మిక్స్ చేసుకుని ఆయన చెప్పేవారనమాట. అరే మీరంటే ఇప్పుడు ఒక్కొక్క షాట్కి ఇలా కూర్చొని చేస్తున్నారా, మేము అప్పట్లో కంటిన్యూస్గా అప్పుడు అంత టెక్నాలజీ లేదు, 24 hours నిద్ర లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి.
15 డేస్లో 14 డేస్లో కంప్లీట్ చేసిన మూవీస్ ఉన్నాయి మాకు, ఒక్కొక్క మూవీ. అంత ఫాస్ట్గా చేసినా సరే ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. ఈచ్ ఫిల్మ్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో పర్టికులర్ చూసారంటే నేను ఏ స్టేట్ వెళ్ళిపోయి వేరే స్టేట్స్లో పాటలు అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. లోకల్ లొకేషన్స్లోనే తీసి సూపర్ హిట్లు అంటే అతన్ని అలా చెప్పేవారు అనమాట. సో కష్టపడండిరా, ఫలితం ఆటోమేటిక్గా మీకు వస్తుంది. నేను చాలా మూవీస్ చేశాను, కొన్ని మూవీస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేశాను, అవి ఫ్లాప్స్ అయ్యాయి. బట్ ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేని మూవీస్ హ్యూజ్ సక్సెసెస్ అప్పట్లో మేము సాధించాము. సో డోంట్ బిలీవ్ ఇన్ సంథింగ్ ఇది సక్సెస్ ఇస్తుంది మనకి, ఇది మనకి లైమ్ లైట్ ఇస్తుంది, ఇది మనకి స్టార్డమ్ ఇస్తుంది అని అలా. ఓన్లీ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, ఆటోమేటిక్లీ సక్సెస్ విల్ ఫాలో అని అతను మాకు బాగా గైడెన్స్ ఇచ్చేవారు. అండ్ హీ యూస్ టు హెల్ప్ అస్ అ లాట్ ఇన్ అవర్ డైలాగ్ మాడ్యులేషన్ ఆర్ సీన్స్. ఇలా చేయాలి, మేము ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టుకుంటామని చెప్పి ఆయన ఫన్నీగా చేసి చూపించడం, ఇలాగా ఆయన చేసి చూపించేవారు అనమాట. అండ్ వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలండి, ఒక అరగంట నవ్వేసుకునే వాళ్ళం మేము అందరం సెట్స్లోని. డైరెక్టర్ గారు ఏదో సార్ ఇది కాదు సార్ అంటే ఎలా కావాలి నీకు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు అనమాట. ఆ టర్నింగ్ ఇట్లా స్లో, మాకు కొంచెం డ్రామాటిక్గా కావాలి సార్ అంటే ఓవర్ డ్రామాటిక్గా చేసి చూపించేవారు. ఒక హాఫ్ అన్ అవర్ అసలు టూ మచ్ అనమాట. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ ఫుల్ ఎనర్జెటిక్. అంత ఏజ్లో కూడా హీఈస్ హైపర్ 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 యాక్టివ్ అనమాట. బట్ మళ్ళీ షార్ట్ అయిపోయేసరికి అగైన్ హీఈస్ రిలాక్స్డ్, కూల్గా ఉంది. రండి కూర్చోండి, రండి కూర్చోండి అని చెప్పి బాగా చెప్పేవారు. అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ రియలీ అ ప్లెజర్. ఈ రోజుల్లో సినిమాకి మారుతి గారు మూవీ మీరు రిజెక్ట్ చేశారు అనుకో, అది పెద్ద హిట్ అయిపోయింది. సో మళ్ళీ ఆయన టీంలో గ్రీన్ సిగ్నల్, కాయరా చాకాయ్, సో ఎలా అవి అంటే మళ్ళీ ఆయన పిలిచి నువ్వు ఆ రోజు అసలు ఈ రోజుల్లో సినిమాకి నువ్వు చేయను అన్నావు, అయినా సరే నిన్ను పిలిచి మళ్ళీ మీకు ఇట్స్ అ గ్రేట్ నిజంగా. ఆయన గొప్పతనం అని చెప్పాలండి, మారుతి గారు గొప్పతనం అనాలి. అది ఆయన 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి. ఆయన నన్ను పిలిచి మళ్ళీ నాకు మూవీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. బట్ ఆయన బాగా గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి గ్రీన్ సిగ్నల్ అనే మూవీకి, నేను డైరెక్షన్ చేయట్లేదమ్మా కానీ నా మారుతి టాకీస్ బ్యానర్ నుంచి నేను వేరే డైరెక్టర్స్కి, నేను వేరే టెక్నీషియన్స్కి ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఆయనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉంది మారుతి గారికి. యూత్లో మారుతి గారు అప్పటికే మంచి ఒక క్రేజీ ఐకాన్, ఒక హిట్ డైరెక్టర్గా ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అతను ఏం ఫీల్ అయ్యారంటే, ఓకే నాలాగా ఇంకా వేరే టెక్నీషియన్స్ ఇబ్బంది పడకూడదు. అతను ఆల్రెడీ వర్క్ చేసిన టెక్నీషియన్సే. విజయ్ గారు కానివ్వండి, విజయ్ గారు ఆల్రెడీ మారుతి గారితో మూవీలో వర్క్ చేశారు. మన రాజీవ్ కనకాల గారి మూవీ ఉంది కదా, రిషి హీరోది, ఏ ఫిల్మ్ బై అరవింద్, ఎగ్జాక్ట్లీ. సో ఫిల్మ్ బై అరవింద్లో మారుతి గారు ఈజ్ కో ప్రొడ్యూసర్ అండ్ విజయ్ గారు ఈజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ వర్క్ చేశారు. విజయ్ గారు ఈజ్ వెరీ టాలెంటెడ్ అని అతను గుర్తించి గ్రీన్ సిగ్నల్ అనే మూవీ అతనికి ఇచ్చారు. అండ్ స్టార్ క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తున్న టైంలోని నన్ను పిలిచి ఐ కెన్ ఓన్లీ రిఫర్ యూ, నా సెలెక్షన్ ఏం లేదు, అతని చాయిస్, అది విజయ్ గారి చాయిస్ అని చెప్తే నేను రిఫర్ చేస్తాను. నాకు తెలిసిన కుర్రాళ్ళు ఎవరు అంటే నేను చెప్పాను. అతను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నాకు సంబంధం లేదు అంటే విజయ్ గారు మళ్ళీ ఫోటోషూట్ పెట్టి మళ్ళీ ఆడిషన్స్ సెలెక్ట్ చేసి నాకు శాండీ అనే క్యారెక్టర్ని ఇచ్చారు. అండ్ దానికోసం నేను మొత్తం నా ఫిజిక్ని మొత్తం చేంజ్ చేసి, అప్పటి వరకు సన్నంగా ఉండేవాడిని, బాగా ఝలక్ మూవీ బాగా సన్నంగా ఉండేవాడిని. మొత్తం నా ఫిజిక్ మొత్తం చేంజ్ చేసుకొని, అండ్ ఆ మూవీకి ఒక ప్లే బాయ్ గెటప్ కావాలి అంటే ఐ చేంజ్ మై ఎంటైర్ లుక్ అండ్ అతనికి ప్రజెంట్ చేస్తే హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇప్పటికీ మేమిద్దరం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం అనమాట. ఈవెన్ దో ద ఫిల్మ్ డిడ్ంట్ టర్న్ అవుట్ టు బి అ గుడ్ సక్సెస్, బట్ ఎవ్రీవన్ రికగ్నైజ్డ్. మీకు ఆర్టిస్ట్గా కొంచెం ఒక మెట్టు పెంచింది అది. నా ఎఫర్ట్ వృధా అవ్వలేదు. అండ్ దానివల్లే నాకు కాయరా చాకాయ్ మూవీ రావడం జరిగింది. వై? బికాస్ కాయరా చాకాయ్కి డిఫరెంట్ స్టార్ క్యాస్ట్ యాక్చువల్గా.
బట్ శివ గణేష్ గారు మై డైరెక్టర్ ఫెల్ట్ దట్ ఐ వుడ్ బీ సూటబుల్ ఫర్ ద రోల్ ఆఫ్ ఆనంద్. అండ్ కాయలో కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ మీది కంపేర్ టు ప్రీవియస్. గ్రీన్ సిగ్నల్లో అండ్ ప్రీవియస్ మూవీస్లో ఎలా అంటే కొంచెం అల్లరి చిల్లర క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది. కాయలో ఏంటంటే ఒక అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్, వాట్ డిఫికల్టీస్ ఈ ఫేస్ ఇన్ సిటీ లైఫ్. ఇది జనరల్గా అంటే 100 మందిలోని ఆల్మోస్ట్ 70 పీపుల్ హూ కమ్ ఫ్రమ్ విలేజ్ దే ఫేస్ ద సేమ్ డిఫికల్టీ అండి. వాడు ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ ఎంజాయ్ చేయలేడు, వాడికి డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టలేడు. చాలా సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీథింగ్ విల్ బీ అంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాడు మనిషి. కానీ అలాంటి వ్యక్తికే తెలియకుండా ఎంత అమౌంట్ ఆఫ్ డబ్బులు వస్తే ఎలాగా వాడు బిహేవ్ అవుతాడు అన్నది సెకండ్ హాఫ్లో మనం వాడి క్యారెక్టరైజేషన్ కొంచెం చేంజ్ అవుతూ చూస్తూ ఉంటాం. కొంచెం రెబల్గా వాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఈ 2 షేడ్స్ని క్యారీ చేయాలి అని శివ గణేష్ గారు అంటే చేయగలుగుతాడా లేదా అని ఒక్క డౌట్ ఉండేది ఆయనకి. ఎప్పుడైతే మా గ్రీన్ సిగ్నల్ డైరెక్టర్ విజయ్ గారిని కన్సల్ట్ చేశారో, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అమ్మ తీసుకో అని చెప్పి ఆయన నన్ను రిఫర్ చేయడం, శివ గణేష్ గారు నాకు స్టోరీ నరేట్ చేయడం, కాయ్ మూవీ జరగడం. సో ఇవన్నీ 2 మూవీస్ ఏంటంటే నాకు మారుతి గారు పిలిచి నన్ను ఐఎమ్ రిఫరింగ్ యూ అని చెప్పడం ఒకే మాటతో నాకు ఈ 2 మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చాయండి. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. గ్రేట్. నిజంగా అంటే టాలెంట్ ఉంది కుర్రాళ్ళలో, ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలనే ఫీలింగ్. సో ఇప్పుడు మళ్ళీ ప్రేమికుడు, సో ఒక ఆల్మోస్ట్ ఒక హిట్ అయిన పెద్ద టైటిల్తో తీస్తున్నారు. ఇది హోమ్ ప్రొడక్షన్ కాదండి, ఇది సందీప్ గారని. వీళ్ళు ఏంటంటే ఝలక్ మూవీకి నాకు ప్రోమో కటింగ్స్ చేసేవారు. సో అప్పటి నుంచి వీళ్ళు పరిచయం నాకు. అప్పటి నుంచి దేవర్ లైక్ మనం ఎప్పుడైనా మూవీ చేద్దాం తమ్ముడు, కళ్యాణ్ అన్న కానీ, లేకపోతే రఘు అన్న కానీ, సందీప్ అన్నయ్య కానీ, కళా సందీప్ అన్నయ్య కానీ, ముగ్గురు ఏంటంటే డిజిపోస్ట్ అనే ఒక సంస్థ ఉంది. దే ఆర్ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్. అందరూ అంటే విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఏ వర్క్స్ అయినా సరే, కెమెరా డిపార్ట్మెంట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏదైనా సరే వీళ్ళు చూసుకుంటారండి. సో వీళ్ళకి ఏంటంటే ఒకటే ప్యాషన్ వీళ్ళకి, సినిమా తీయాలి, హిట్ కొట్టాలి, ఇదే ప్యాషన్ వీళ్ళకి. యాక్చువల్ చెప్పాలంటే ప్రేమికుడు మూవీ కూడా యాక్చువల్ నేను కాదు ఫస్ట్ హీరో, యాక్చువల్ నేను కాదు. వేరే వాళ్ళతో యాక్చువల్గా షూటింగ్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో లాస్ట్లో అదో ప్రాబ్లం వచ్చి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే నన్ను ఎందుకు అప్రోచ్ అవ్వలేదంటే ఆల్రెడీ తను మారుతి టాకీస్లో మూవీస్ చేస్తున్నాడు కదా, ఈ మూవీ చేస్తాడో లేదో అన్న ఒక డైలమాతో దే నెవర్ అప్రోచ్డ్ మీ. బట్ నేనంటే వాళ్ళకి ఎప్పుడూ ఇష్టమే, నాతో మూవీ చేయాలనేది ఎప్పుడు ఇష్టమే వాళ్ళకి. సో ఫైనల్లీ ఏంటంటే ఒకరోజు తమ్ముడు ఒకసారి ఇంటికి వస్తాను, ఒక లైన్ చెప్తాను మీకు అని చెప్పి సందీప్ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ప్రేమికుడు లైన్ జస్ట్ ఒక 20 minutesలో రఫ్గా నరేట్ చేశారు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే మూవీ ఎలా ఉంటుందంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటుంది. అసలు హీరో అదే ఇప్పుడు విలేజ్ నుంచి సిటీకి ఎందుకు వచ్చాడు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, హీరోని ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, హౌ డిడ్ హీరో సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్న టైప్లో వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్. బాగుందన్నయ్య అంటే మరి ఏంటి తమ్ముడు చేస్తావా అంటే చేస్తానన్నయ్య బాగుంది అని. సరే అయితే సాయంత్రం వెళ్ళిపోదాం లొకేషన్కి అని. అంత రెడీగా ఉంది అక్కడ, మీకు తెలియదు ఆ విషయం? నాకు ఆ విషయం తెలియదు. సాయంత్రం వెళ్ళిపోదాం తమ్ముడు అన్నాడు. సాయంత్రం వెళ్ళిపోదాం అంటున్నారు ఏంటినా అనుకున్నాను. అంటే లేదు తమ్ముడు, ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరులో ప్లాన్ చేశాము, ఒక 12 days 15 days షెడ్యూల్ ఉంటుంది, విల్ కంప్లీట్ దాట్ అండ్ విల్ కమ్ అన్నాను. ఓకే డన్ అని చెప్పేసి ఆ రోజు ఏ రోజు అయితే నాకు లైన్ నరేట్ చేశారో ఆ రోజు ఈవినింగే మేము బయలుదేరిపోయి 15 days షూట్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్. అండ్ అప్పుడు టీజర్ లాంచ్ది చేసాం. అప్పటికి 60% ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ కూడా కంప్లీట్ చేసాం, బెంగళూరులో 2 songs కంప్లీట్ చేసాము. అండ్ బాగా వచ్చింది, ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. సో కంప్లీట్ అయింది ప్రేమికుడు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతుంది చెన్నైలోని. సో అది రాగానే విల్ గో ఫర్ ఆడియో లాంచ్ అండ్ సూన్ ఫర్ రిలీజ్.
యాక్చువల్గా హీరోలు అనగానే బయట ఒపీనియన్, ఒక కుర్రోడు హీరో అనగానే అరే వీడు హీరోరా, హీరోయిన్తో తిరుగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, వీడికి మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది బయట. సో ఎంతవరకు అది కరెక్ట్? అంటే హీరో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ జనాల్లో, సో అది కరెక్ట్ కాదని నాకు తెలుసు, బట్ మీరు చెప్తే. అంటే బేసికల్లీ ఉందండి ఎంజాయ్మెంట్ అన్నది ఏదంటే ఫిలింకి అన్నట్టు కాదండి. ఒకటి మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి అది తను ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే హీ విల్ డూ ఇట్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా చేస్తారు అన్నది తప్పు అని నేను అనుకుంటున్నాను. అంటే అలా అదొక ఫీల్ ఉండిపోయింది. సో నేను అంటే చాలామందికి అండి, ఒక్కలే అని కాదు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇది ఒక థాట్ ఉంటుంది. సో నాకు కూడా పర్సనల్గా చాలాసార్లు ఇలాగా అడగడం, నేను కూడా ఏంటంటే ఇలా అంటారు మనం ఏం చేయట్లేదు అని నేనంటే సరే నేను చేసి పోనీ అంటే కూడా ఒక అర్థం ఉంటుందండి. మనం చేయకుండా మనకి వేస్తుంటే మనం ఏదో మిస్ అవుతున్నాం ఫీలింగ్. మీరు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మిస్ అవుతున్నారంటే ఓకే సరే, ఆ పాయింట్ అది ఎందుకు అడిగానంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చేసే ఓ మూవీకి హీరోయినే డైరెక్టర్, మీ సినిమాలో హీరోయినే మీ సినిమాకి డైరెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఎవరికి వచ్చి ఉండదు ఇలాంటి బేబీ డాల్ సినిమా కదా. సో ఆ సినిమా హీరోయినే ఆ సినిమా డైరెక్టర్, సో మీరు హీరో. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చిందో లేదా? నాకైతే ఐడియా లేదు ఐ థింక్ హీరోయినే డైరెక్ట్ చేయడం, ఆ సినిమాలో హీరోగా చేయడం. బేసికల్లీ నాకు తెలిసి ఆమె ఫస్ట్ రావడమే డైరెక్టర్ అవుదామని వచ్చింది అనుకుంటానండి. ఆమె హాషిక సీన్ నరేట్ చేస్తున్నప్పుడే ఆమె యాక్ట్ చేసి చూపించేస్తుంది. పర్ఫెక్ట్ డైరెక్టర్గా ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆమెకు ఉన్నాయండి. యూ విల్ బి యాక్చువల్లీ మెస్మరైజ్డ్ ద వే షీ నరేట్స్. తను మీకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు తను డైరెక్టర్ అనుకున్నారా, తను హీరోయిన్ అనుకున్నారా? మీరు రెండు తనే అని ముందే తెలుసు? నాకు తెలియదు నాకు సీరియస్లీ నాకు తెలియదు. డైరెక్టర్ అని తెలుసు. వై? బికాజ్ షీ అప్రోచ్డ్ మీ అండ్ నేను స్టోరీ నరేట్ చేస్తాను. నేను ఇంతవరకు ఎవరికి స్టోరీ చెప్పలేదు, ఓన్లీ 2-3కే తెలుసు. నేను నీకు స్టోరీ చెప్తాను, నీకు నచ్చితేనే చెయ్యి అంటే, అసలు మీరు ఎవరండి, మీ బ్యానర్ ఏంటండి, మీరు ఏంటండి అంటే, ఇది నా బ్యానర్ రైజింగ్ సన్ ఫిల్మ్స్. ఆల్రెడీ మేము తమిళ్లో మూవీస్ చేసాం అంటే నాకు తెలియదు, ఐ నెవర్ న్యూ. తమిళ్లో మేము మూవీస్ చేసాం, ఇతను ప్రొడ్యూసర్, ఇది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, బ్యానర్ చెప్తున్నారు రైజింగ్ సన్ ఫిల్మ్స్. ఓకే, చూశాను ఈ పోస్టర్స్ అన్నీ, ప్రీవియస్ ఆమె చేసిన ఫిల్మ్స్ అవన్నీ చూశాను నేను. ఓకే మేడం చెప్పండి అన్న. కథ నరేట్ చేశారండి. ఇంకా అది ఎలా ఉందంటే ఎక్స్ప్రెస్ చేయలేను నేను అసలు. ఆమె యాక్టింగ్ చేసేస్తుంది, ఆమె నించొని డైలాగ్ చెప్పేస్తుంది, ఇలా చూస్తున్నాను అంతే. నాకేం అర్థం కావట్లేదు. కామిక్ సీన్ చేశారండి, నేనైతే అసలు కింద పడి నవ్వుతూనే ఉన్నాను మొత్తం. అది నా సీన్ యాక్చువల్గా. మీరు చేయాల్సింది చేసి చూపించేస్తుంది. ఊరి నాయన మొత్తం మళ్ళీ సాంగ్స్ రిఫరెన్సెస్ మొత్తం చూపించి ఇలా ఉంటుంది మంది. నేను మామూలుగా తీయను సాంగ్ అంటే అగ్రెసివ్ అయిపోయింది. నేను క్వశ్చన్స్ అడగంగానే నాకు తెలియదండి, నేను జెన్యున్గా అడిగాను, ఆమె అగ్రెసివ్ అయిపోయి ఇది ఇలా ఉంటుంది నా సాంగ్, నార్మల్ తీయను నేను అని అంటుంది. ఓహో, ఒప్పేసుకోవాల్సిందే. నెక్స్ట్ టైం ఇక క్వశ్చన్ అడగకూడదని ఫిక్స్ అయిపోయాను నేను. అయితే అప్పుడు షీ సైడ్ అనమాట, దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చాను దీన్ని. అప్పుడు కుదరలేదు. వై? బికాజ్ ఒక లేడీ ఎలా డైరెక్ట్ చేస్తారు అని అపోహ ఉంటుంది జనరలీ. ఇప్పటికీ అంతా నేను సెట్ చేసుకొని అందరు నన్ను నమ్మిన తర్వాత నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నాకు దానికి కూడా కొంచెం ఐడియా వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, బికాజ్ ఇట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే ఓకే సరే, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐ లైక్ ద వే యూ నరేటెడ్ ద ఫిల్మ్, నరేటెడ్ ద స్క్రిప్ట్ అని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అది. షూటింగ్ అవుతుంది? నో, షూటింగ్ యెట్ టు స్టార్ట్. సో తన హీరోయిన్ అని ఎప్పుడు తెలిసింది ఆ సినిమాలో? తనే లాస్ట్లో చెప్పారనమాట. నేనే అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తే ఇంకా అప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మరి మీరే అంటే నేనే హీరోయిన్ అంటే
ఓకే, అంటే మీరే డైరెక్షన్ మీరే హీరోయినా అని అడిగాను. అంటే లేదు, నేను సీన్ చేసేటప్పుడు వేరే ఉంటారు, కో డైరెక్టర్, సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. అంటే నువ్వు మళ్ళీ క్వశ్చన్ అడగొద్దు ఇంకా. నేను క్వశ్చన్ నాకు అడిగే ఛాన్స్ ఉండదు అక్కడ, ఆల్రెడీ ఆటోమేటిక్గా అంటే అక్కడ టోన్ కొంచెం రైజ్ అయ్యింది. ఓకే ఓకే. ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత డెఫినెట్గా మానస్తో ఇంటర్వ్యూ చేయాలి, బేబీ డాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. తొందరలోనే షూటింగ్కి వెళ్ళబోతున్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు అంటే ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నీతో పాటు ట్రావెల్ చేసిన మమ్మీ పద్మిని గారు, వెల్ మదర్, సెన్సార్ బోర్డ్ మెంబర్. సో ఇప్పుడు మమ్మీ ఎలా అంటే తన రెస్పాన్సిబిలిటీ కానీ తను ఎలా అంటుంటారు, నువ్వు ఒక హీరో అయిపోయావు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు జనరల్గా షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు దే కమ్ అండ్ విజిట్ మీ, షూట్స్ చూస్తూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటారు బాగా చేయరా, అంత బాగుండాలి, నువ్వు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన తర్వాత, గైడెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ దే టేక్ కేర్ ఆఫ్ మీ. ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటే మా అసిస్టెంట్కి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి, ఏం చేస్తున్నాడు, తిన్నాడా, ఇవి వాటర్ ఇస్తూ ఉండు, ఇటు గొడుగు పడుతూ ఉండు, ఇవన్నీ ఏంటంటే నాకు ఫోన్ మోగదు, మా అసిస్టెంట్కి మోగుతూనే ఉంటాయి. ఇదేంట్రా అంటే మా సెట్లో కూడా అందరూ ఎలా అనమాట, కాల్ వాడికి వచ్చిందనగానే ఓ మమ్మీ ఆర్ డాడీ. సో ఆ టైప్ ఆఫ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు మాత్రం డెఫినెట్గా నాకు అంటే పక్కన లేకపోయినా సరే పక్కన ఉండే ఫీల్ మాత్రం ఉంటుందండి డెఫినెట్గా, దే టేక్ కేర్ ఆఫ్ మీ ఆర్ నాట్. అంటే ఎప్పుడైనా నీ సినిమా, మీరు చేసిన సినిమా మమ్మీ సెన్సార్ చేసే అయిందా? ఆ సిచ్యువేషన్ ఇంకా రాలేదు. సో తన చేతిలో మీ సినిమా ఇంకా పడలేదు? లేదు లేదు, ఎప్పుడు పడలేదు, పడకూడదని కోరుకుంటున్నాను, మొత్తం అంతా లేపేస్తారు సినిమాని. ఏంట్రా సీన్ ఏంట్రా కట్ చేసి పడేసా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం లేదు, మహేష్ బాబు తోపు నొప్పుకో సీన్లో వదిలేస్తా అంటారు. అవును, ఇదొకటి ఉంది కదా మనకి. మా ఇంట్లో మొత్తం డివిడీస్ అన్ని మహేష్ బాబు సినిమాలేనండి అన్ని. టైం పాస్ అంతా ఎప్పుడు ఫ్రీ ఉన్నా చూస్తూనే ఉంటారు. అసలు టైం పాస్ కాదు, నైట్ అయితే డివిడీ పడాల్సిందే అక్కడ. సార్ నేను ఇంతకుముందు కలిసినప్పుడు నాకు తెలియదు, ఈసారి కలిసినప్పుడు మాట్లాడు. చిన్నప్పటి నుంచి నాకు అంటే మహేష్ బాబు గారు అంటే ఇష్టం ఉండేది, కానీ రెండు విషయాల్లో ఏంటంటే బాగా ఇబ్బంది పడిపోయేవాడిని నేను బాగా. ఏ అమ్మాయిని అడిగినా సరే మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పేది. మా ఇంట్లో కూడా ఇది ఒకటి ప్రాబ్లమ్, ఇంట్లో కూడా అమ్మని అడిగినా కూడా మహేష్ బాబు ఫ్యాన్. ఇంకా సరే అనేసి మనం ఏంటంటే స్వతహాగా అంటే లోపల ఇష్టం ఉన్నా సరే బయట పెట్టం, నో. ఓకే, సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి నీకంటే డ్రీమ్ క్యారెక్టర్స్? ఇప్పటివరకు వచ్చే సినిమాలన్నీ అనుకోకుండా సినిమా రావడం, సో దాని స్టోరీ బాగుండి డైరెక్టర్ బాగుండి ఒప్పుకోవడం. సో నీకంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, సో నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనే డ్రీమ్ క్యారెక్టర్స్ ఏంటి? అంటే అట్ ప్రెజెంట్ అయితే మనకి ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐఎమ్ ట్రైంగ్ టు గ్రాస్ప్ ఇట్ అండి. యాజ్ ఎ సెడ్ నేను ఒక ఎజెండాలో పెట్టుకున్నాను, బట్ నాకు బాగా ఇష్టమైన సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న ఫిల్మ్ అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ విత్ గుడ్ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది దాంట్లో. అంటే అన్ని వేరియేషన్స్ చూపించగలిగిన క్యారెక్టర్, ఒక్క హీరో అనే కాదు, దాంట్లో ఉన్న అందరు ఆర్టిస్ట్స్కి అంటే మనం ఆ సినిమా చూడంగానే మనకి ఎవరో ఒక్కలే గుర్తురారు, అందరు గుర్తొస్తారు. సో అలాంటి ఒక గుడ్ మూవీ అండ్ హీరోకి చాలా చేంజ్ ఓవర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్కి కానీ సెకండ్ హాఫ్కి కానీ. ఇఫ్ యూ లుక్ ఎట్ సిద్ధార్థ్స్ క్యారెక్టరైజేషన్, మంచి వేరియేషన్ ఉన్న ఫిలిం అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. సో అలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయాలి అండ్ కమల్ హాసన్ గారి లాగా అన్ని క్యారెక్టరైజేషన్స్ మనం ట్రై చేయాలి, ఒకదానికి ఫిక్స్ అయిపోకుండా. సో వీడు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు ఫీలింగ్ రావాలి ఆడియన్స్కనే కాదు సినిమా వాళ్ళకి అందరికీ. మనం ఏంటంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో హీరో కాకుండా ఒక ఆర్టిస్ట్గా అరే వీడికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వీడు చేయగలడు అని మనం ఒక పేరు తెచ్చుకుంటే చాలండి, ఆటోమేటిక్లీ ఎవ్రీవన్ విల్ అప్రోచ్ us. సో రియల్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది. ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఇక బేబీ డాల్ ప్రెజెంట్ అయితే ప్రేమికుడు అండ్ బేబీ డాల్ షూటింగ్లో ఉన్నాయి. ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఆన్ సెట్స్ త్వరలో వెళ్ళబోతున్నాము. అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్క్రిప్ట్ ప్రాసెస్లో ఉంది. సో అది కూడా డెఫినెట్గా నెక్స్ట్ టైం వెన్ వీ మీట్ ఐ లెట్ యూ నో. ఎనీవే ఆల్ ద బెస్ట్ బ్రో, అండ్ నువ్వు చాలా బిజీ ఉండాలి. 2016 ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ రావాలి. రియలీ సో మనసుతో మాట్లాడినప్పుడు మేము
ఐ థింక్ మీకే అర్థమై ఉంటుందో సెలబ్రిటీలా కాకుండా ఏదో బ్రదర్స్ మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్